సో మన నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి పేజ్ నెంబర్ 462 అమ్మా. పేమెంట్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సర్టెన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అదర్ దాన్ అగ్రికల్చరల్ ల్యాండ్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. 194 IA. నార్మల్ గా ఒక టీడీఎస్ లో ఒక ప్రొసీజర్ చెప్తానమ్మా, ఆ ప్రొసీజర్ కొంచెం గుర్తు పెట్టుకోండి. ఓకే రైట్. మనం ట్యాక్స్ డిడక్ట్ చేస్తాం, అవతల వాళ్ళకి పేమెంట్ చేసేటప్పుడు ఏం చేస్తాం, ట్యాక్స్ డిడక్ట్ చేస్తాం. డిడక్ట్ చేసింది ఒక చలాన్ ద్వారా పే చేస్తాం, చలాన్ ద్వారా పే చేస్తాం. ఓకే, ఈ పే చేసిన తర్వాత ఈ చలాన్ పే చేసేటప్పుడు we will not give any particulars of ఎవరెవరికి సంబంధించింది ఎంతెంత డిడక్ట్ చేసామని చెప్పేసి మనం ఇక్కడ చలాన్ లో డీటెయిల్స్ ఇవ్వమమ్మా. ఈ మంత్ లో నేను ఒక 20 పేమెంట్లు 30 పేమెంట్లు లేకపోతే టీడీఎస్ డిడక్షన్ చేసి ఉండొచ్చు. ఆ టీడీఎస్ డిడక్షన్ అంతటిని కలిపేసి టోటల్ గా ఒకే చలాన్ లో నెక్స్ట్ మంత్ 7th లోపు నేను ఏం చేస్తానంట, డిపాజిట్ చేసేస్తానంట, చలాన్ పే చేసేస్తానంట. ఓకే రైట్. ఈ చలాన్ పే చేసిన తర్వాత సార్ మరి వాళ్ళకి పర్టికులర్స్ ఎలా తెలుస్తాయి సార్? ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే అమౌంట్ డిడక్ట్ చేసామో డిడక్ట్ చేసిన అప్లోడ్కి ఏమవుతుందండి, ఇట్ ఈస్ అన్ కరెంట్ అసెట్, దట్ ఈస్ టీడీఎస్ రిసీవబుల్ అనే ఒక కరెంట్ అసెట్ క్రియేట్ అవుతుందండి. దాన్ని వాడు ట్యాక్స్ లయబిలిటీకి అడ్జస్ట్ చేసుకోవాలి, ఇంతకు ముందు మనం ప్రీవియస్ గా ఎంట్రీస్ లో చూపించుకున్నట్టుగా. ఓకే, అంటే మనం డిడక్ట్ చేసిన టీడీఎస్ ని వాడు ట్యాక్స్ లయబిలిటీకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మిగిలింది ఏదైతే ఉంటుందో ఇంకా ఎక్స్ట్రా కనుక లయబిలిటీ వస్తే పే చేస్తాడు. ఆల్రెడీ ట్యాక్స్ ఎక్స్ట్రా డిడక్ట్ చేస్తుంటే కనుక అది రిఫండ్ కోరుతాడండి. సో మరి వాడికి నేను డిడక్ట్ చేసిన అమౌంట్ వాడికి కనిపించాలంటే కనుక అది ఎలా జరుగుతుంది సార్ అని చెప్పేసానంటే, నేను చలాన్ లో పే చేస్తాను, చలాన్ పే చేసిన తర్వాత ఐ విల్ ఫైల్ టీడీఎస్ రిటర్న్. నేనేం చేస్తానంట, టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేస్తానంట. అంటే ఎవరి దగ్గర నేను చేస్తే పాన్ నెంబర్ తీసుకున్నాను టీడీఎస్ డిడక్ట్ చేయడానికి, ఆడి పాన్ నెంబర్ చూపిస్తూ మెన్షన్ చేస్తూ వాడి పేరు డీటెయిల్స్ మెన్షన్ చేస్తూ ఏ సెక్షన్ ప్రకారం నేను డిడక్ట్ చేశాను, ఏ ఎక్స్పెండిచర్ కోసం నేను డిడక్ట్ చేశాను, ఎంత డిడక్ట్ చేశాను, ఆ డిడక్ట్ చేసింది ఎంత పే చేస్తున్నాను అని చెప్పేసి అన్ని చూపిస్తూ ఆ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తూ ఈ చలాన్ డీటెయిల్స్, ఈ చలాన్ లో బ్రేకప్ చలాన్ బ్రేకప్ అంతా ఇక్కడ ఇస్తామండి. ఓకే, అది ఇస్తూ మనం టీడీఎస్ రిటర్న్ అనేది ఫైల్ చేస్తాం. టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత మనం వాడికి ఏం చేస్తామంటే టీడీఎస్ సర్టిఫికెట్ అనేది ఇస్తామంటండి. టీడీఎస్ సర్టిఫికెట్ అనేది మనం ఇష్యూ చేస్తామంట. ఓకే రైట్. జనరల్ గా ఇది చలాన్ పేమెంట్ అనేది మంత్లీ జరుగుతుందండి. ఎవ్రీ మంత్ కి మనం ఏం చేయాలి, పేమెంట్ అనేది చేయాలి. ఓకే, ఎవ్రీ మంత్ మనం పేమెంట్ అనేది చేయాలండి మంత్లీ. ఈ టీడీఎస్ రిటర్న్ అనేది క్వార్టర్లీ అండి, క్వార్టర్లీ రిటర్న్ ఫైల్ చేయడం అనమాట అండి. ఎవ్రీ 3 months కి ఒకసారి టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేయాలి. ఓకే, ఇది చలాన్ మంత్లీ, టీడీఎస్ రిటర్న్ క్వార్టర్లీ. ఈ టీడీఎస్ సర్టిఫికేట్ అనేది మనం రిటర్న్ ఫైల్ చేసినప్పటి నుంచి 15 days, విత్ ఇన్ 15 days ఫ్రమ్ ది ఫైలింగ్ ఆఫ్ ది రిటర్న్. ఈ టీడీఎస్ సర్టిఫికేట్ ఎవరికి ఇవ్వాలండి, మనం ఎవరికైతే డిడక్ట్ చేసామో వాడికి ఇవ్వాలంట. సార్ మరి వాడికి 26 AS అనే ఒక స్టేట్మెంట్ లో అందులో రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్పేసి స్టార్టింగ్ లో చెప్పారు కదా సార్. అది పాన్ నెంబర్ మనం ఇచ్చినోడికండి, పాన్ నెంబర్ ఇవ్వనోడికి వాడు నాకు పాన్ నెంబర్ ఇవ్వలేదు, నేను టీడీఎస్ డిడక్ట్ చేశాను, అయినా సరే ఆ టీడీఎస్ ఏం చేసుకోవచ్చు, వాడు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎలాగా, ఈ టీడీఎస్ సర్టిఫికేట్ తీసుకుని ఆ టీడీఎస్ సర్టిఫికేట్ నెంబర్ అనేది మెన్షన్ చేసుకుంటూ వాడు ఆ టీడీఎస్ ని క్లెయిమ్ చేసుకోవచ్చండి. సో టీడీఎస్ డిడక్ట్ చేసిన ప్రతి ఒక్కడికి ట్యాక్స్ డిడక్ట్ చేసిన ప్రతి అమౌంట్ మన చలాన్ లో పే చేయాలి. చలాన్ లో పే చేసిన ప్రతి అమౌంట్ కి డీటెయిల్ పర్టికులర్స్ అనేవి టీడీఎస్ రిటర్న్ లో ఇవ్వాలి. ఆ టీడీఎస్ రిటర్న్ లో మనం ఫైల్ చేసిన దానికి ప్రతి ఒక్కరికి కూడా ఆడు పాన్ నెంబర్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే వాడికి ఏం చేయాలంటే టీడీఎస్ సర్టిఫికేట్ అనేది మనం ఇష్యూ చేయాలి. అదే టీడీఎస్ సర్టిఫికేట్ అంటే మనం ఏం చెప్పుకున్నాం అంటే, సాలరీస్ లో అయితే కనుక ఫార్మ్ 16 అనుకున్నాం, అదర్ దాన్ సాలరీస్ అయితే కనుక ఫార్మ్ 16A అని చెప్పేసి చెప్పామండి. ఓకే, ఫార్మ్ 16 అండ్ 12B అని కూడా మనం మాట్లాడుకున్నాం ఫర్ ది పర్పస్ ఆఫ్ సాలరీస్ కోసం. ఓకే రైట్. సో కాబట్టి ఇది జనరల్ నార్మల్ ప్రొసీజర్ అండి. ఏంటిది, జనరల్ నార్మల్ ప్రొసీజర్. ఓకే రైట్. సో ఇది నార్మల్ ప్రొసీజర్ అయితే ఇక్కడ కొన్ని దీనికి ఈ ప్రొసీజర్ కి కొన్ని ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్ ఉన్నాయంటే అందులో వన్ ఆఫ్ ది ఎక్సెప్షనల్ సిచ్యువేషన్ 194 IA. 194 IA అనేది ఇక్కడ ఎక్సెప్షనల్ సిచ్యువేషన్ అండి. ఇక్కడ మనం ట్యాక్స్ డిడక్ట్ చేయాలంటే కనుక
ట్యాక్స్ డిడక్ట్ చేయాలి, తర్వాత చలాన్ లో పే చేయాలి, ఆ చలాన్ కు సంబంధించిన టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేయాలి, అక్కడ టీడీఎస్ సర్టిఫికేట్ ఇష్యూ చేయాలంటే కనుక వీ నీడ్ టు హ్యావ్ అ టాన్ నంబర్. ఏముండాలంట? టాన్. ఇట్స్ నాట్ పాన్. పాన్ నంబర్ కాదు, టిఏఎన్. ట్యాక్స్ డిడక్షన్ అకౌంట్ నంబర్ ఫస్ట్ మనకు ఉండాలి, ఆ తర్వాత ట్యాక్స్ డిడక్ట్ చేయాలి, ఆ తర్వాత ఈ టాన్ నంబర్ మెన్షన్ చేస్తూ చలాన్ పే చేయాలి, ఆ చలాన్ కి సంబంధించిన పర్టికులర్స్ టీడీఎస్ రిటర్న్ లో ఇవ్వాలి, ఆ తర్వాత టీడీఎస్ సర్టిఫికేట్స్ అనేవి మనం ఇష్యూ చేయాలి. టీడీఎస్ అప్లికేషన్ ఎక్కడ స్టాండ్ అవుతుంది సార్? when you issue TDS certificates. ఎప్పుడైతే నువ్వు TDS certificates ఇష్యూ చేస్తావో అక్కడతో నీ TDS అప్లికేషన్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. అప్పటి వరకు కంప్లీట్ అవ్వవు. సో ట్యాక్స్ డిడక్ట్ చేస్తే కంప్లీట్ అయిపోయినట్ట, చలాన్ పే చేస్తే కంప్లీట్ అయిపోయినట్ట, TDS రిటర్న్ ఫైల్ చేస్తే కంప్లీట్ అయిపోయినట్ట. అంటే TDS సర్టిఫికేట్స్ ఇచ్చేంత వరకు కూడా ఇక్కడ నీ అప్లికేషన్ ఆఫ్ TDS అనేది కంప్లీట్ అవ్వదు అని చెప్పేసి మనకు చెప్తున్నాడమ్మా. ఓకే, రైట్. నెక్స్ట్, సో 194 ఐఏ గురించి మాట్లాడుకుందాం అమ్మా. అప్పుడు ఇది నార్మల్ గా జరిగే ప్రొసీజర్, ట్యాక్స్ డిడక్షన్ లో నార్మల్ గా జరిగే ప్రొసీజర్ అండి. ఎవడైతే ట్యాక్స్ డిడక్ట్ చేస్తాడో వాడు ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారండి. ఓకే, రైట్. ఈ ట్యాక్స్ డిడక్షన్ వచ్చేసి రెండు రకాలండి. ఏదర్ ఎట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ ఆర్ క్రెడిట్ ఆర్ పేమెంట్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. క్రెడిట్ ఆర్ పేమెంట్ whichever is earlier. Okay, right. Next, 194 IA గురించి చూడండి. పేమెంట్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సర్టెన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనం పేమెంట్ చేయడం గురించి మాట్లాడుతున్నాడండి. అంటే ఇప్పుడు నేను ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కనుక సేల్ చేసినట్లయితే, ఇప్పుడు ఎవడైతే నా దగ్గర నుంచి పర్చేజ్ చేస్తాడో, నేను ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అమ్మానండి, ఎవడైతే నా దగ్గర నుంచి పర్చేజ్ చేస్తాడో, ఎవడైతే నాకు పేమెంట్ ఇస్తాడో, ఇప్పుడు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అమ్మితే నాకు క్యాపిటల్ గెయిన్ వస్తుందా రాదా? ఎస్. ఆ క్యాపిటల్ గెయిన్ వస్తున్నప్పుడు అవతల వాడు నాకు డబ్బులు పే చేస్తున్నప్పుడు ఎవడైతే పర్చేజ్ చేస్తున్నాడో వాడి మీద అప్లికేషన్ అనేది ఉంటుందంట. దేనికోసం? ట్యాక్స్ డిడక్షన్ అనేది చేయడం కోసం. చూద్దాం ఒకసారి. ఇక్కడ అదర్ దాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అన్నాడండి. అది రూరల్ అర్బన్ అని అనలా. మీరు జాగ్రత్తగా గమనించండి. అదర్ దాన్ అగ్రికల్చర్ ల్యాండ్. అసలు రూరల్ అయితే పూర్తిగా ఎగ్జామ్టెడ్ కంటే అసలు ట్యాక్సిబుల్లే కాదండి. అంటే ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడంటే అసలు ట్యాక్సిబుల్లే కానప్పుడు ట్యాక్స్ డిడక్షన్ ఉండదండి. అసలు ఇక్కడ అదర్ దాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పేసి అంటున్నాడంటే ఇక్కడ అర్బన్ అగ్రికల్చర్ ల్యాండ్ గురించే మాట్లాడుతున్నట్టు. అగ్రికల్చర్ ల్యాండ్ కనుక మనం అమ్ముతున్నట్లయితే అక్కడ మనకి ఏం అవసరం లేదంటే అండి, ఈ టీడీఎస్ అనేది, ఈ టీడీఎస్ అండర్ సెక్షన్ 194 ఐఏ అనేది అవసరం లేదు అని చెప్పేసి చెప్తున్నాడండి. సార్ అగ్రికల్చర్ ల్యాండ్ అని ఎలా తెలుస్తుంది సార్? డాక్యుమెంట్ లో, సేల్ డాక్యుమెంట్ లో షెడ్యూల్ అనేది ఉంటుంది. ఆ షెడ్యూల్ లో క్లియర్ గా రాస్తారండి ఎన్ని సెంట్లు, ఎన్ని ఎకరాలు అని చెప్పేసి. ఎకరాలు సెంట్లో మన డాక్యుమెంట్ లో ఉన్నది అంటే కనుక అక్కడ దాన్ని ఏమంటారంటే అగ్రికల్చర్ ల్యాండ్ అంటారండి. అదే స్క్వేర్ యార్డ్స్ లో ఉందనుకోండి గజాలు అంటారండి. స్క్వేర్ యార్డ్స్ లో ఉందనుకోండి దాన్ని మనం ఏమంటారంటే ల్యాండ్. అంటే ల్యాండ్ మనకి కమర్షియల్ ల్యాండ్ లోకి వస్తుంది అనమాట, అగ్రికల్చర్ ల్యాండ్ లోకి రాదండి. ఓకే, రైట్. నెక్స్ట్, ఎనీ పర్సన్ బీయింగ్ ఏ పేయర్ పర్చేజర్ who is responsible for paying to a resident payee seller any sum by way of consideration on transfer of any immovable property is liable to deduct tax అని చెప్పేసి అంటున్నాడండి. ఇక్కడ పర్చేజర్ ఎవడైతే ఉన్నాడో, పర్చేజర్ సెల్లర్ కి డబ్బులు పే చేసేటప్పుడు, డబ్బులు పేమెంట్ చేసేటప్పుడు ఏం చేయాలంట? హ్యాస్ టు డిడక్ట్. చూడండి, a person being a payer who is responsible for paying to a resident payee any sum by way of consideration to the transfer of immovable property liable to deduct. మీరు కనుక ఇమ్మూవబుల్ ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటే కనుక ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలంట? అక్కడ యూ హ్యావ్ టు డిడక్ట్ ట్యాక్స్. ఓకే. Consideration for the transfer of immovable property includes all charges in the nature of club membership fee, car parking fee, electricity or water supply fee, maintenance fee, advance fee, any other charges of a similar nature which are incidental to transfer of immovable property. Suppose నాకు ఎవడో గానీ ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక విల్లా అమ్ముతున్నాడండి. విల్లా అమ్ముతున్నప్పుడు వాడు ఏమంటున్నాడంటే, సార్ క్లబ్ మెంబర్షిప్ ఫీజు, ఈ ఫీజు, ఆ ఫీజు అని ఉంటాయి సార్ అని చెప్పాను అన్నాడు.
వాటన్నిటిని కలిపిన తర్వాత వాల్యూ తీసుకోమనాలి. దాని మీద ఇక్కడ మనం పర్సెంటేజ్ ఏదైతే చెప్తాడో ఆ పర్సెంటేజ్ అనేది అప్లై చేయాలంట. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మీన్స్ ఎనీ ల్యాండ్ ఆర్ బిల్డింగ్ ఆర్ పార్ట్ ఆఫ్ ది బిల్డింగ్ అని చెప్పేసి అని అంటున్నాడండి. ల్యాండ్ కూడా ఇంక్లూడ్ అవుతుంది కానీ అగ్రికల్చర్ ల్యాండ్ ఇంక్లూడ్ అవ్వదు. అగ్రికల్చర్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేస్తే మనం ఏం అవసరం లేదంటండి. ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ మనం ఇక్కడ ఇస్తే కనుక దాన్ని ఏం అవసరం లేదని చెప్పేసి చెప్తున్నాడండి. ఇక్కడ మనం టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అగ్రికల్చర్ ల్యాండ్ మీన్స్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్ ఇండియా నాట్ బీయింగ్ ఏ ల్యాండ్ సిచ్యువేటెడ్ ఇన్ స్పెసిఫైడ్ ఏరియా అని చెప్పేసి అని అన్నారు. స్పెసిఫైడ్ ఏరియాలో ఉన్న ల్యాండ్ అనుకుంటే కనుక అది అర్బన్ ఏరియా అండి. అదర్ దాన్ స్పెసిఫైడ్ అంటే రూరల్ అండి. అలాగే ఏమి బైఫర్కేషన్ చెప్పలేదు, జస్ట్ అగ్రికల్చరల్ ల్యాండ్ అని చెప్పేసి అని అన్నాడు అని చెప్పేసి చెప్తున్నాం. మనం చెప్పుకున్నాం అండి, రూరల్ అర్బన్ అంటే ఏం అవసరం అలా చూడాల్సిన అవసరం లేదని చెప్పేసి మనం మాట్లాడుకున్నాము. ఓకే, నెక్స్ట్ the obligation to deduct a tax arises at the time of credit or payment whichever is earlier. Okay, ikkada payment or credit whichever is earlier. మనం ఏం చేయాలంట, డిడక్ట్ అనేది చేయాలంటండి. ఓకే, the provisions of section 194 IA shall not apply in the following cases: where the immovable property transferred as an agricultural land property has been compulsorily acquired under any law, where the consideration for the transfer of any immovable property is less than 50 lakhs. So మూడు సిచ్యువేషన్స్ లోని మనకి ఏం అవసరం లేదంట, ఈ టీడీఎస్ అనేది అవసరం లేదో చెప్పేసి చెప్తున్నారండి. ఎక్కడెక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేసిన, రెండోది కంపల్సరీ ఎక్విజిషన్ లో ఏదైనా లా ప్రకారం కంపల్సరీ ఎక్విజిషన్ లో ఎవడైనా గవర్నమెంట్ తీసేసుకుంటున్నా, తర్వాత కన్సిడరేషన్ అనేది 50 lakhs కంటే తక్కువ ఉంది అనుకుంటే కనుక 50 lakhs కంటే తక్కువ ఉందంట అంటే 50 lakhs పైన ట్రాన్సాక్షన్స్ ఈ 194 ఐఏలో అప్లికబుల్ అవుతాయా సార్? ఎస్. ఓకే, సో కన్సిడరేషన్ అంటే మొత్తం అన్ని ఇంక్లూడ్ అయిన వాల్యూ సార్? ఎస్. కన్సిడరేషన్ అంటే ఇక్కడ ఏంటంటే ఆల్ ఇంక్లూజివ్ వాల్యూ, అది వేరే చార్జెస్, ఈ చార్జెస్, ఆ చార్జెస్, ఆ ఫీ, ఈ ఫీ అని చెప్పేసి ఎన్ని పేర్లు పెట్టుకున్నా సరే అన్నిటిని టోటల్ చేసి అన్నిటిని కలిపేసి అప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలంటే అప్పుడు 50 lakhs కంటే దాటిందా లేదా చూడాలి. 50 lakhs కంటే తక్కువ ఉంటే కనుక నో టీడీఎస్. 50 lakhs దాటితే కనుక ఏం చేయాలంటే టీడీఎస్ అనేది చేయాలని చెప్పేసి చెప్తున్నారండి. ఓకే, రేట్ ఆఫ్ టీడీఎస్, మానిటరీ లిమిట్ ఇచ్చారండి. ఇక్కడ మానిటరీ లిమిట్ ఇచ్చారు. మానిటరీ లిమిట్ ఎంత? 50 lakhs. ఓకే, ఇంకా ఎవరెవరికి ఎగ్జామ్షన్ ఇచ్చారండి? అగ్రికల్చరల్ ల్యాండ్ అండ్ కంపల్సరీ ఎక్విజిషన్. కంపల్సరీ ఎక్విజిషన్ లో ఎవరు పే చేస్తారంటే డబ్బులు? కంపల్సరీ ఎక్విజిషన్ లో ఎవరు డబ్బులు పే చేస్తే గవర్నమెంట్ పే చేస్తుందండి. అలా గవర్నమెంట్ పే చేసే కంపల్సరీ ఎక్విజిషన్ కి దేర్ ఇస్ నో లిమిట్. సార్ అక్కడ మనకి టీడీఎస్ అనేది అప్లికబుల్ కాదు, టీడీఎస్ లిమిట్ అనేది అప్లికబుల్ కాదు. ఈ రెండు కాకుండా ఇంకెవరికండి మానిటరీ లిమిట్ 50 lakhs. 50 lakhs అంటే తక్కువ జరిగిన ట్రాన్సాక్షన్ కూడా టీడీఎస్ అనేది అవసరం లేదు. 50 lakhs దాటితే కనుక మనం టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి. రేట్ ఆఫ్ టీడీఎస్, నెక్స్ట్ rate of TDS at the rate of 1%. If PAN is not available అనుకుంటే కనుక అప్పుడు 20% అంట. చూడండి, రేట్ ఆఫ్ TDS 1%, where the payee has not furnished PAN, tax at the rate of 20% shall be deducted. అమ్మ మళ్ళీ చెప్తున్నాను సార్, 1% అంటే 1% అయినా దీనికి ఎడ్యుకేషన్ సెస్, సర్చార్జ్ అలాంటివి యాడ్ అవ్వవు. ఇక్కడ మీకు స్పెసిఫిక్ గా పర్సెంటేజ్ చెప్తే జనరల్ గా ఒకటి గుర్తుపెట్టుకోండి, రెసిడెంట్స్ అందరికీ కూడా దేర్ ఇస్ నో స్పెసిఫిక్ ఎడ్యుకేషన్ సెస్, సర్చార్జ్ లాంటివి యాడ్ చేయవలసిన అవసరం లేదు టీడీఎస్ డిడక్ట్ చేసేటప్పుడు. నాన్ రెసిడెంట్ కి మాత్రం సర్చార్జ్, ఎడ్యుకేషన్ సెస్ అన్ని యాడ్ చేయమని చెప్పేసి చెప్తాడండి. ఓకే, సో పర్టికులర్ గా ఏదో ఒక సెక్షన్ లో చెప్తే చూడండి, జనరల్ గా అయితే కనుక అక్కడ స్పెసిఫిక్ గా చెప్తే మనం చూడాలి. కానీ జనరల్ గా అయితే కనుక రెసిడెంట్స్ కి పే చేసేటప్పుడు దేర్ ఇస్ మనకి సింపుల్ గా ఏంటంటే 1% అంటే 1%, దానికి సర్చార్జ్, ఎడ్యుకేషన్ సెస్ లాంటివి యాడ్ అవ్వవు. కానీ నాన్ రెసిడెంట్ కి పే చేసేటప్పుడు మాత్రం యాడ్ అవుతాయి. ఓకే, రైట్. సో పాన్ నెంబర్ నాట్ అవైలబుల్ అనుకుంటే కనుక, ఇవ్వలేదు అనుకుంటే కనుక అప్పుడు ఎంతంటండి 20% మనం డిడక్ట్ చేసి పడేయాలంటండి. అర్థమవుతుందండి? రైట్, నెక్స్ట్. సో 194 IA it relates to immovable transfer of immovable property. The purchaser, while payment or credit whichever is earlier to the seller, has to deduct, and the which is other than agricultural land, other than compulsory acquisition, and other than the
monetary more than the monetary sorry, if it is less than the 50 lakhs limit, then no need to deduct the tax. If it is monetary limit is more than 50 lakhs అనుకుంటే కనుక, more than 50 lakhs అనుకుంటే కనుక అప్పుడు మనకి ఏమవుతుందంటే has to deduct TDS. Rate of TDS అంతా 1%. Fund is not available అనుకుంటే కనుక 20% TDS అంటారు. ఓకే రైట్. ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నానండి. ఇంతకుముందు జనరల్ TDS ప్రొసీజర్ అంటే ఏం చెప్పారండి? We need to have a TAN number and we need to deduct the tax at the time of payment or paid, whichever is earlier, and the challan payment, TDS return, TDS certificate. ఇది మంత్లీ TDS challan payment to TDS return ఏమో క్వార్టర్లీ, అండ్ విత్ ఇన్ 15 days TDS సర్టిఫికేట్ అనేది ఇస్తా ఉంటాం. విత్ ఇన్ 50 days ఫ్రమ్ రిటర్న్ ఫైలింగ్ అండి. ఓకే, సో మనం రిటర్న్ ఫైలింగ్ చేసిన తర్వాత ప్రాసెస్ అయ్యి 15 రోజుల్లో సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. ఆ సర్టిఫికేట్ ని మనం ఇచ్చేయాలి, వాళ్ళకి ఇచ్చేయాలంటండి. ఓకే, ఇది జనరల్ ప్రొసీజర్ అన్నారండి. ఈ 194IA కి కొంచెం ప్రొసీజర్ మారిందంట. 194IA కి ప్రొసీజర్ మారిందంట. ఆ ప్రొసీజర్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం అమ్మా. ఓకే రైట్. సో ఇక్కడ ఏంటంటే కనుక నార్మల్ గా ఈ 194IA అనేది ఎవరైనా సేల్ చేయొచ్చండి, లేకపోతే బిజినెస్ పీపుల్ మాత్రమే సేల్ చేస్తారా అని చెప్పేసి అంటే ఎవరైనా సేల్ చేయొచ్చండి. అంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అనేది అమ్ముకోవడం అనేది ఎవరైనా చేస్తారు కాబట్టి ఇక్కడ ఓన్లీ బిజినెస్ పీపుల్ కే కాదు, అందరికి అప్లికబుల్ అయ్యేలాగా ప్రొవిజన్ ఉండాలి అని చెప్పేసి అంటే ఇప్పుడు నేను ఏమి చేయనండి. నా దగ్గర ఇప్పుడు ఫస్ట్ టైం ఒకే ఒకసారి నేను ఏం చేశానంటే ఇక్కడ ఒక ల్యాండ్ అమ్మానండి. నా దగ్గర ఉన్న ల్యాండ్ అమ్మాను, లేదా బిల్డింగ్ నేను అమ్మానంటండి. అప్పుడు లేదా అవతలోడు నాకు దగ్గర నుంచి ఫస్ట్ టైం ఒకే ఒకసారి నా దగ్గర నుంచి ల్యాండ్ కొనుక్కున్నాడంటే, కొనుక్కున్నప్పుడు ఇప్పుడు అది ఒకటే ట్రాన్సాక్షన్, మళ్ళీ ఏం ట్రాన్సాక్షన్ చేయలే. అలాంటప్పుడు ఆ ల్యాండ్ కొనుక్కున్నప్పుడు లేదా బిల్డింగ్ కొనుక్కున్నప్పుడు ఇప్పుడు నాకు వాడికి ముందు అర్జెంట్ గా వెళ్ళి ఆ ట్యాన్ నెంబర్, ఇప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేయాలంటే ఏం కావాలనుకున్నాం? టీడీఎస్ డిడక్ట్ చేయాలంటే ట్యాన్ నెంబర్ ఉండాలనుకున్నాం. ముందు అర్జెంట్ గా ట్యాన్ నెంబర్ అప్లై చేయాలా? ట్యాన్ నెంబర్ అప్లై చేసి దాన్ని ట్యాక్స్ డిడక్ట్ చేసి ఆ తర్వాత చలాన్ పే చేసి ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వాలా అని చెప్పేసి అంటే కనుక, ఈ ప్రొసీజర్ అంతా కూడా ఫాలో అవ్వాలంటే ముందు ట్యాన్ నెంబర్ ఉండాలా అని చెప్పేసి అంటే అది ట్యాన్ నెంబర్ అనేది రెగ్యులర్ గా చేసే వాళ్ళకండి. ట్యాన్ నెంబర్ కనుక అప్లై చేస్తే ఒక ప్రాబ్లం ఏంటంటే, ట్యాన్ నెంబర్ అప్లై చేయొచ్చు కానీ అప్లై చేస్తే ప్రాబ్లం ఏంటంటే ఎవ్రీ క్వార్టర్ కి మనం ఏం చేయాలంటే టీడీఎస్ రిటర్న్ అనేది ఫైల్ చేయాలి. ఈవెన్ దో చలాన్ పేమెంట్స్ అనేవి లేకపోయినా సరే, ఈవెన్ నిల్ రిటర్న్ అన్నా సరే ఫైల్ చేయాలంటండి. టీడీఎస్ రిటర్న్ అనేది నిల్ రిటర్న్ అన్నా ఖచ్చితంగా ఫైల్ చేయాలి. ఫైల్ చేయకపోతే టీడీఎస్ నాన్ కంప్లైన్సెస్ లోకి వస్తుంది. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ట్యాన్ నెంబర్, యు ఆర్ నాట్ ఫైలింగ్ ద టీడీఎస్ రిటర్న్ ఇస్ గోయింగ్ టు ఇంపాక్ట్ యూ వెరీ మచ్. ఎందుకంటే దాని మీద మీరు టీడీఎస్ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే కనుక దాని మీద ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారండి. ఓకే, ట్యాన్ నెంబర్ ఉండి టీడీఎస్ రిటర్న్ అనేది మ్యాండేటరీగా ఫైల్ చేయాలంటే ఎవ్రీ 3 months కి. రైట్ సార్, నేను వన్ టైమే సార్ ఒకే ఒకసారి పర్చేజ్ చేస్తున్నాను సార్, మళ్ళీ పర్చేజ్ అంటూ చేయను సార్ అని చెప్పేసి అనుకుంటే ట్యాన్ నెంబర్ తీసుకోవడం, మళ్ళీ ప్రొసీజర్ అంతా ఫాలో అవడం, మళ్ళీ ట్యాన్ నెంబర్ సరెండర్ చేయడం, ఇదంతా పెద్ద ప్రొసీజర్ కదండి. ఈ ప్రొసీజర్ అంతా లేకుండా ఒక సింపుల్ ప్రొసీజర్ అనేది ఇక్కడ పెట్టారంట. నాట్ విత్ రెస్పెక్ట్ టు పాన్ నెంబర్ ఉండక్కర్లేదంట, మీకు మీ పాన్ నెంబర్ కూడా సరిపోతుందంట. ఈ ఒక్క ట్రాన్సాక్షన్ లో 194IA లో అంటే ఇంకో సెక్షన్ లో చెప్తారు. ఈ 194IA లో చెప్పే ప్రొసీజర్ అండి ఇది. ఏంటంటే పాన్ నెంబర్ ఉంటుంది కదా, మీ పాన్ నెంబర్, ఆ పాన్ నెంబర్ చాలంట. ఓకే, ఈ పాన్ నెంబర్ బేస్ చేసుకుని మీరు ఏం చేయాలంటే ట్యాక్స్ డిడక్ట్ చేస్తారు. ట్యాక్స్ డిడక్ట్ చేస్తారు. ట్యాక్స్ డిడక్షన్ ఎప్పుడు చేస్తారు? either at the time of payment or credit, whichever is earlier. రైట్, సో టీడీఎస్ డిడక్ట్ చేసిన తర్వాత ఆ టీడీఎస్ ని ఏం చేస్తారంటండి, విత్ ఇన్ 30 days లోపు మీరు ఏం పే చేయాలంట గవర్నమెంట్ కి పే చేయాలంటే. టీడీఎస్ డిడక్ట్ చేస్తారు, పేమెంట్ ఆఫ్ క్రెడిట్ విచ్ ఇస్ ఎర్లియర్ తీసుకుని మీరు ట్యాక్స్ డిడక్ట్ చేసిన దాన్ని విత్ ఇన్ 30 days లోపు మీరు పేమెంట్ చేయాలండి గవర్నమెంట్ కి. ఓకే, ఒక చలాన్ కమ్ రిటర్న్, ఒక చలాన్ కమ్ రిటర్న్ ప్రొసీజర్ ఉంటుందంట. 26QB ఏ ప్రొసీజర్ అండి? ఫామ్ నెంబర్ 26QB అని ఒక ఫామ్ ఉంటదంట. ఆ ఫామ్ ఏంటంటే మనం చలాను అదే, రిటర్న్ అదే,
మనం చలాన్ పే చేయాల్సిన చలాన్ పేమెంట్ కి అదే, రిటర్న్ ఫైల్ చేయడం కూడా అదే. చలాన్ కమ్ రిటర్న్ ప్రొసీజర్ 26 QP అనే ఫామ్ మనం ఫైల్ చేస్తా ఉంటాండి. ఎక్కడ డిపార్ట్మెంట్ దగ్గర మనం ఏంటి ఆన్లైన్, ఇదంతా ఆన్లైన్ ప్రొసీజర్ అండి. 26 QP చలాన్ కమ్ రిటర్న్ అనే ఒక ప్రొసీజర్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఒక ఫైలింగ్ అనేది చేస్తాం. ఇదే చలాను, ఇదే రిటర్న్ అంటే పేమెంట్ అనేది చేయాలి. ఇది ఎప్పుడులోపు చేయాలి? విత్ ఇన్ 30 days. Within 30 days. Okay. From the end of the month in which tax deduction was done. From the end of the month in which tax deduction made. So, ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. Any sum deducted under this section shall be paid to the credit of the central government within a period of 30 days from the end of the month in which tax deduction made and shall be accompanied by challan cum statement in the form number 26 QB అని చెప్పేసి చెప్తున్నాడండి. అంటే ఇక్కడ సపోజ్ నేను మే 15న డిడక్ట్ చేశాను అనుకోండి, మే 15th డిడక్ట్ చేశాను అనుకోండి, అది ఎప్పుడులో పే చేయాలంటే అండి ఈ మంత్ ఎండింగ్ నుంచి 1 month 30 days అంటే జూన్ 30th లోపు నేను ఏం చేయాలంటే పేమెంట్ అనేది పేమెంట్ కమ్ చలాన్ అనే ఈ ప్రొసీజర్ 26 QB అనే ఫామ్ అనేది నేను ఫైల్ చేయాలంటండి. ఓకే రైట్. నెక్స్ట్ చలాన్ కమ్ రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత సపోజ్ ఇక్కడ మనం చూస్తే కనుక మన టీడీఎస్ రిటర్న్ నార్మల్ ప్రొసీజర్ ఏముందండి, చలాన్ పేమెంట్ మంత్లీ చేస్తాం, టీడీఎస్ రిటర్న్ క్వార్టర్లీ చేస్తాం. ఆ టీడీఎస్ రిటర్న్ క్వార్టర్లీ ఫైల్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది, టీడీఎస్ సర్టిఫికేట్ వస్తుందండి. ఇన్ ఫామ్ నెంబర్ శాలరీ అయితే కనుక 16 అదర్ దాన్ శాలరీస్ అనుకుంటే 16A అనే ప్రొసీజర్ ద్వారా మనకి ఈ టీడీఎస్ సర్టిఫికేట్ అనేది వస్తుందండి. ఓకే నెక్స్ట్ ఇక్కడ చలాన్ కమ్ రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ట్యాక్స్ డిడక్షన్ సర్టిఫికేట్ వస్తుందంటండి. టీడీఎస్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ కూడా వస్తుందంట. ఫామ్ నెంబర్ 16B, ఫామ్ నెంబర్ 16B ద్వారా మీకు ఒక ట్యాక్స్ టీడీఎస్ సర్టిఫికేట్ అనేది వస్తుందంట. ఆ టీడీఎస్ సర్టిఫికేట్ అనేది అవతల పర్సన్ కి మనం ఇవ్వాలంటండి. సార్ ఇక్కడ పర్టికులర్స్ లో మన పాన్ నెంబర్ తోనే మనం ఫైల్ చేసేచ్చా? ఎస్, మన పాన్ నెంబర్ ఉండాలి, వాడి పాన్ నెంబర్ కూడా ఉండాలండి. ఒకవేళ పాన్ నెంబర్ లేదనుకుంటే 20% పాన్ నెంబర్ ఉందనుకుంటే కనుక 1% రేట్ ఆఫ్ టీడీఎస్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నామండి. సో ఇక్కడ ఒకసారి చూడండి. The person responsible for deducting the tax shall furnish a certificate in Form 16B to the payee within 15 days from the due date for filing of the challan cum statement to 26 QB. ఇక్కడ నుంచి ఇక్కడ ఎప్పుడు ఫామ్ టీడీఎస్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇవ్వాలంటే within 15 days from filing of 26 QB. సో 26 QB ఫైల్ చేసినప్పటి నుంచి 15 days లోపు మనం ఫామ్ 16B అనేది ఇవ్వాలంట. ఓకే, ద పేయర్ ఇస్ నాట్ రిక్వైర్డ్ టు అబ్టైన్ టాన్ యాజ్ పర్ 203A. అంటే టాన్ నెంబర్ అవసరం లేదు, ఎందుకంటే పాన్ నెంబర్ తోనే ఈ ప్రొసీజర్ అనేది వెళ్ళిపోతుంది. నార్మల్ ప్రొసీజర్ లో ఏంటండి టాన్ నెంబర్ తో స్టార్ట్ అవుతుంది, కానీ ఇక్కడ టాన్ నెంబర్ అవసరమా? 194IA లో టాన్ నెంబర్ అవసరం లేదంటే దేంతో సరిపోతుంది? పాన్ అనేది సరిపోతుంది. సార్ ఇప్పుడు ఒక్కసారి కనుక నేను ఫైల్ చేస్తే ఎవ్రీ మంత్ నెక్స్ట్ క్వార్టర్ లో కూడా నేను ఫైల్ చేయాలా? అలా అవసరం లేదండి. వన్ టైం డిడక్షన్ కాబట్టి వన్ టైం ప్రొసీజర్ ఇక్కడ చెప్పారండి. ఓకే, బోత్ ద ట్రాన్స్ఫరీ అండ్ ట్రాన్స్ఫరర్ షల్ ఫర్నిష్ ఎ పాన్. ట్రాన్స్ఫరీ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు హోల్డ్ ఆర్ అబ్టైన్ టాన్ ఫర్ ఎ పేమెంట్ ఆఫ్ టీడీఎస్. టీడీఎస్ పే చేయాల్సిన అవసరం లేదు, కానీ ఇద్దరికి ఉండాలి, పాన్ నెంబర్ అనేది ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాడు అండి. ఓకే, సో ట్రాన్స్ఫరర్ కూడా పాన్ నెంబర్ ఇచ్చి ఇవ్వాలి అని చెప్పేసి చెప్తున్నాడు చలాన్ కమ్ రిటర్న్ స్టేట్మెంట్ లో. ఓకే, ఒకవేళ ఇవ్వకపోతే ఇక్కడ టీడీఎస్ అనేది 20% అనేది పడిపోతుంది. అర్థమవుతుందండి? రైట్. సో దిస్ ఈస్ ప్రొసీజర్ విత్ రెస్పెక్ట్ టు స్పెసిఫిక్ ప్రొసీజర్ ఆర్ స్పెషల్ ప్రొసీజర్ అండి. జనరల్ ప్రొసీజర్ కి కొంచెం డిఫరెంట్ గా ఉంటదండి. దానికోసమే జనరల్ ప్రొసీజర్ అనేది ఫస్ట్ చెప్పాను, ఆ తర్వాత టీడీఎస్ ప్రొసీజర్ టీడీఎస్ ఆస్పెక్ట్ అనేది మనం మాట్లాడుకున్నాం. సో ఫస్ట్ జనరల్ ప్రొసీజర్ చెప్పానండి, తర్వాత టీడీఎస్ ఆస్పెక్ట్ చెప్పుకున్నాం, ఆ తర్వాత మనం ఈ స్పెసిఫిక్ ప్రొసీజర్ అనేది మాట్లాడుకున్నాము. దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ఏమంటారంటే 194IA. ఓకే, పేమెంట్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సర్టెన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అదర్ దాన్ అగ్రికల్చరల్ ల్యాండ్. ఓకే, is it clear or not? Right. Next,
తర్వాత ఇంకొకటి ఏంటంటే పేమెంట్ ఆఫ్ రెంట్ బై సర్టెన్ ఇండివిజువల్స్ ఆర్ హెచ్యుఎఫ్. ఓకే, ఎవరంటే పేమెంట్ ఆఫ్ రెంట్ పే చేస్తున్నారంటే ఎవరు? బై సర్టెన్ ఇండివిజువల్స్ ఆర్ హెచ్యుఎఫ్. IB. ఓకే, ఈ 194 IB లో కూడా 194 IA లో లాగే ప్రొసీజర్ ఉంటదంటండి. దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఓకే రైట్, చూడండి. ఎనీ పర్సన్ బీయింగ్ ఎన్ ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్ అదర్ దాన్ దోస్ లైబుల్ ఫర్ ది ట్యాక్స్ ఆడిట్. ట్యాక్స్ ఆడిట్ కి లైబుల్ అయితే కనుక ఖచ్చితంగా మనం ఏం చేయాలి? టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలండి. కానీ ట్యాక్స్ ఆడిట్ కి లైబుల్ అవ్వకపోయినా సరే వాళ్ళు ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్ అనేది ఇక్కడ ఏమవుతారంటే లైబుల్ టు డిడక్ట్ ట్యాక్స్ పేయింగ్ రెంట్ exceeding 50,000 per month or part of the month to a resident person shall be liable to deduct tax అని చెప్పేసి అంటున్నారండి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే రెంట్ కనుక పే చేసినట్లయితే, రెంట్ ఎవరికండి? మనం ఏం బిజినెస్ పీపుల్ కాదు, మనం ఏం బిజినెస్ ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేయట్లేదు. మన బుక్స్ లో బిజినెస్ ఎక్స్పెండిచర్ ఎక్కడ కూడా క్లెయిమ్ చేయట్లేదు డిజల్వెన్స్ రావడానికి. అసలు మన బిజినెస్ ఏ కాదు, నేను ఒక సాలరీడ్ ఎంప్లాయీని, నేను ఒక రెంట్ గా హౌస్ తీసుకున్నాను, హౌస్ రెంట్ ఎంత అని చెప్పేసానంటే మోర్ దాన్ 50,000 పర్ మంత్, అంటే ఇట్ ఈస్ 60,000 పర్ మంత్ అనుకోండి. అలాంటప్పుడు నేను ఏం చేయాలంటే ఐ నీడ్ టు డిడక్ట్ ట్యాక్స్. ఓకే సార్, అంతంత రెంట్ ఇచ్చి ఎవరైనా ఇళ్లలో ఉంటారా సార్? ఎస్. ఇప్పుడు మీకు హైదరాబాద్ లో తీసుకున్నారు అనుకోండి, ల్యాంకో హిల్స్ అని ఉంటదండి. ఆ ల్యాంకో హిల్స్ అనే ఏరియాలో మీకు అక్కడ ల్యాంకో హిల్స్ లో రెంట్ 1 lakh 1.5 lakh ఉంటదండి. సో వెరీ లగ్జరియస్ అపార్ట్మెంట్స్ అనమాట అండి అవి. ఓకే, సో ఇంచుమించు 100 floors 120 floors అలా ఉంటాయి. ఆ ఫ్లోర్స్ లో మనకి ఒక్కొక్క ఫ్లాట్ చాలా స్పేషియస్ గా, చాలా నీట్ గా, చాలా ఇదిగా ఉంటుంది, హైజీనిక్ గా ఉంటుంది. అది ఒక్కొక్కటి 1 lakh 1.5 lakh రెంట్ ఉంటదండి. ఓకే, నాట్ రెంట్, సారీ ఓన్లీ రెంట్. అదేమి మనకి ఈఎంఐ గురించి నేను మాట్లాడట్లేదు, రెంటే 1,50,000. ముంబైలోకి వెళ్తే కనుక మనకి ఇంకా చూసుకోకలేదు 3 lakhs రెంటెడ్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయండి. అంటే 3 lakhs రెంట్ పే చేసే ఫ్లాట్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉంటాయి. సో అందువల్ల ఈ రెంట్ అనేది మోర్ దాన్ 50,000 ఎవరెవరైతే పే చేస్తున్నారో వాళ్ళు బిజినెస్ చేసినా, వాళ్ళకి బిజినెస్ ఇన్కమ్ ఉన్నా లేకపోయినా, వాళ్ళు బిజినెస్ ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేస్తున్నా చేయకపోయినా, అలాంటి పర్సన్స్, అలాంటి ఇండివిజువల్స్, అలాంటి హెచ్యుఎస్ కూడా ఏం చేయాలంటే టీడీఎస్ డిడక్ట్ చేయాలంట. ఓకే, ఆ టీడీఎస్ 194 IB ప్రకారం డిడక్ట్ చేయాలంట. ఆ రెంట్ ఎంత దాటితే డిడక్ట్ చేయాలంట? మోర్ దాన్ 50,000 పర్ మంత్ కనుక రెంట్ 50,000 దాటుతుంది అనుకుంటే కనుక అక్కడ టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలంట. ఓకే, పర్ మంత్ ఆర్ పార్ట్ ఆఫ్ ది మంత్. పర్ మంత్ ఆర్ పార్ట్ ఆఫ్ ది మంత్ ఎవరికి పే చేస్తే? రెసిడెంట్ పర్సన్ కి పే చేస్తే కనుక, రెసిడెంట్ పర్సన్ కి మనం పే చేస్తుంటే కనుక అని చెప్పేసి అన్నాడండి. ఓకే, such tax shall be deducted at the earliest of the following: credit of rent to the account of landlord for the last month of the previous year, that is March, or current rent credit of the rent to the account of the landlord for the last month of tenancy if the property is vacated during the year, or payment of rent for the last month of the previous year for the last month of the tenancy in cash or check by draft or any other mode అని చెప్పేసి అంటున్నాడండి. అంటే ఇక్కడ ప్రతి నెల మనం పే చేసినప్పుడల్లా డైరెక్ట్ చేయాలంటే లేదంటండి. ఎప్పుడంటండి? సంవత్సరానికి ఒకసారి సరిపోద్దంటండి. అంటే లాస్ట్ మంత్ నువ్వు కనుక ఇంకా అపార్ట్మెంట్ లోనే రిసైడ్ అవుతున్నట్లయితే, ఇఫ్ రిసైడెడ్, ఇంకా నువ్వు కంటిన్యూ అవుతున్నట్లయితే అక్కడ ఏం చేస్తున్నాడంట, నువ్వు కనుక రిసైడ్ అవుతుంటే కనుక అప్పుడు, అంటే నువ్వు ఆ బిల్డింగ్ లోనే కంటిన్యూ అవుతున్నావు అని చెప్పేసి అనుకుంటే కనుక అప్పుడు లాస్ట్ మంత్ ఒకవేళ నువ్వు టెర్మినేట్ చేసి వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి అనుకుంటే లాస్ట్ మంత్ ఆఫ్ టెనెన్సీ ఇఫ్ వెకేటెడ్. ఓకే, వెళ్ళిపోతున్నావు అనుకుంటే కనుక ఇలా మనకి ఏం చేయాలంటే అండి ట్యాక్స్ డిడక్షన్ అనేది చేయాలంటండి. ఓకే రైట్, క్రెడిట్ ఆఫ్ రెంట్ టు ద అకౌంట్ ఆఫ్ ల్యాండ్ లార్డ్ ఫర్ ది లాస్ట్ మంత్ ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ మార్చ్, జనరల్ గా మార్చ్ కండి. క్రెడిట్ ఆఫ్ ది రెంట్ అక్యుములేటెడ్ అకౌంట్ ఆఫ్ ది ల్యాండ్ లార్డ్ ఫర్ ది లాస్ట్ మంత్ ఆఫ్ ది టెనెన్సీ ద ప్రాపర్టీ ఇస్ వెకేటెడ్ డ్యూరింగ్ ద ఇయర్, పేమెంట్ ఆఫ్ రెంట్ ఫర్ ది లాస్ట్ మంత్ ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్ ఆర్ ఫర్ ది లాస్ట్ మంత్ ఆఫ్ ది టెనెన్సీ ఇన్ క్యాష్ ఆర్ చెక్ ఆర్ బై డ్రాఫ్ట్ ఆర్ ఎనీ అదర్ మోడ్ మనం పే చేస్తున్నట్లయితే అప్పుడు మనం టీడీఎస్ అనేది డైరెక్ట్ చేయాలి. ఓకే రైట్,
అదే నువ్వు ఇంకా కంటిన్యూ అవుతున్నట్లయితే లాస్ట్ మంత్, దట్ ఈస్ మార్చ్. ఓకే, ఎప్పుడైతే వెకేట్ చేస్తున్నావో లాస్ట్ మంత్ ఆఫ్ ది టెనెన్సీ మీరు ఇక్కడ ఏం చేయాలంటే అండి, టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలంటండి. ఆ ఇయర్ కి సంబంధించింది రెంట్ ఎంత పే చేస్తాం టోటల్ చూసుకుని, సపోజ్ ఎవ్రీ మంత్ నాకు 75,000 రెంట్ అనుకోండి. సో 75,000 అంటే ఇక్కడ ఎంత అవుతుందండి, ఇయర్ కి వచ్చేసరికి 9 lakhs పేమెంట్ అండి. 9 lakhs కి మనం ఏం చేయాలి, మార్చ్ మంత్ లోనే మనం ఒకేసారి ట్యాక్స్ డిడక్షన్ అనేది చేసేయాలంటండి. ఓకే, రైట్. నెక్స్ట్, there is no requirement to deduct tax under section 194 IB if the individual or HF is covered by the TDS process of 194I. 194I లోకి ఎప్పుడు కవర్ అవుతాడంటే కనుక 194I లో మనం చూస్తే కనుక ట్యాక్స్ ఆడిట్ కి లైబుల్ అయితే కనుక మీరు ట్యాక్స్ ఆడిట్ కి లైబుల్ అయితే కనుక అప్పుడు మీరు ఏం చేయాలి, 194I లో కవర్ అవుతారు. 194I లో మనకు కండిషన్ ఉంటుందండి, ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్ కి ట్యాక్స్ టీడీఎస్ అనేది జరగాలి అంటే కనుక టీడీఎస్ అనేది జరిగేటప్పుడు 194I లో కవర్ అవుతారు అని చెప్పేసి ట్యాక్స్ ఆడిట్ లైబుల్ అయితే మాత్రమే ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్ అనేది ఇక్కడ లైబుల్ అవుతారు అని చెప్పేసి ఉంటుంది. అక్కడ కవర్ అయితే కనుక మళ్ళీ ఇక్కడ అవసరం లేదండి. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎ బిజినెస్ అండ్ యు ఆర్ పేయింగ్ ఎ రెంట్ 184I ప్రకారం మీకు రెంట్ ఛార్జ్ అయిపోతుంది, దాని మీద టీడీఎస్ అనేది కట్ అయిపోతుంది. అలా కాకుండా మీరు ఇండివిజువల్ గా మీరు ఉన్నారు అనుకుంటే కనుక 194I అప్లికబుల్ కావట్లేదు మీకు అని చెప్పేసి అనుకుంటే కనుక అప్పుడు 194IB అనేది అప్లికబుల్ అవుతుంది. The payment of rent does not exceed 50,000 for a month or part of the month during the previous year. అంటే పర్ మంత్ కి పార్ట్ ఆఫ్ ది మంత్ కి రెంట్ అనేది 50,000 కంటే తక్కువ ఉంటే కనుక అప్పుడు మీకు ఏం అవసరం లేదంటే టీడీఎస్ అనేది అవసరం లేదంట. ఓకే, టీడీఎస్ కనుక చేస్తే రేట్ ఆఫ్ టీడీఎస్ ఎంత సార్, రేట్ ఆఫ్ టీడీఎస్ at the rate of 5% అంట. సో 5% టీడీఎస్ రేట్ అంట. ఒకవేళ పాన్ నెంబర్ ఫర్నిష్ చేయకపోతే 20%. సార్ 5% అంటే 5% అంటేనా, లేకపోతే సర్చార్జ్ ఎడ్యుకేషన్ సెస్ ఉంటాయా? ఏం ఉండవండి, సర్చార్జ్ ఎడ్యుకేషన్ సెస్ అనేవి ఉండవంట. రైట్ సార్, నేను ఒక జనరల్ ఎంప్లాయీనండి, ఒక జనరల్ ఎంప్లాయీని. ఇప్పుడు ఎంప్లాయీని అయినప్పుడు ఇప్పుడు నాకు ఈ ట్యాక్స్ డిడక్షన్ చేయమంటున్నారండి. నేను ఒక నెలకి 3 లక్షలు తీసుకునే ఎంప్లాయీనండి. ఓకే, ఇప్పుడు ఒక 60,000 రెంట్ పే చేస్తున్నానండి హౌస్ కి, ఒక 60,000 రెంట్ పే చేస్తుంటే కనుక ఇప్పుడు నేను వాడికి లాస్ట్ మంత్ ఆఫ్ ది ఇయర్ లో నేను ఏం చేయాలి అంటే మార్చ్ మంత్ లో నేను చేయాలి ట్యాక్స్ డిడక్షన్ అనేది చేయాలండి. రెంట్ పే చేసేటప్పుడు ట్యాక్స్ కట్ చేసి నేను పే చేయాలంట. సో అలా పే చేసేటప్పుడు నేను టాన్ నెంబర్ అప్లై చేయాలా అంటే జనరల్ ప్రొసీజర్ ప్రకారం నేను వెళ్ళాలా, టాన్ నెంబర్ అప్లై చేసుకుని ఆ టాన్ నెంబర్ తో మనం టీడీఎస్ డిడక్షన్ చేసుకుని తర్వాత టీడీఎస్ రిటర్న్ అనేది ఫైల్ చేసి ఆ తర్వాత టీడీఎస్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేసే ప్రొసీజర్ నేను ఫాలో అవ్వాలా అని చెప్పేసి అంటే ఇక్కడ వీళ్ళకి కూడా నార్మల్ గా టాన్ నెంబర్ కనుక మనం అప్లై చేసుకుంటే ఎవ్రీ క్వార్టర్ కి మనం ఏం చేయాలి, టీడీఎస్ రిటర్న్ అనేది ఫైల్ చేయాలంటండి. ఇక్కడ మనకు పెట్టిన అప్లికేషన్ సంవత్సరానికి ఒకసారి, అలాంటప్పుడు మిగతా 3 సార్లు నేను టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేసుకోవడం ఎందుకు, ఈవెన్ నిల్ రిటర్న్ అన్నా సరే ఫైల్ చేయాల్సింది మ్యాండేటరీ ఇక్కడ. ఓకే, టీడీఎస్ రిటర్న్ అనేది. సో అలాంటప్పుడు నేను ఇక్కడ టాన్ నెంబర్ అప్లై చేసుకుంటే ఇప్పుడు ఎవ్రీ 3 months కి నేను ఏం చేయాలి, టీడీఎస్ రిటర్న్ అనేది ఫైల్ చేస్తూ ఉండాలండి. సో అది లేకుండా ప్రొసీజర్ అనేది పెట్టారంట. ఇక్కడ పెట్టినట్టే 194IA లో పెట్టినట్టే ఇక్కడ ప్రొసీజర్ పెట్టారంటే ప్రొసీజర్ ఏంటంటే కనుక ఇక్కడ కూడా మనం సేమ్ పాన్ నెంబర్ ని బేస్ చేసుకుని మనం ట్యాక్స్ డిడక్ట్ చేస్తామంట. ఈ ట్యాక్స్ డిడక్షన్ ఎప్పుడు చేస్తాం, పేమెంట్ ఆర్ క్రెడిట్ విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ కాదు, ట్యాక్స్ డిడక్షన్ అనేది మనం కంటిన్యూ అవుతున్నట్లయితే మార్చ్ మంత్ లోనండి. కంటిన్యూ అవ్వకపోతే కనుక ఆ లాస్ట్ మంత్ ఆఫ్ ది టెనెన్సీ నాడు మనం డిడక్ట్ చేస్తాం. లాస్ట్ మంత్ ఆఫ్ ది టెనెన్సీ నాడు మనం డిడక్ట్ చేస్తాం. ఇలా డిడక్ట్ చేసిన ట్యాక్స్ ని మనం ఏం చేయాలంట, గవర్నమెంట్ అకౌంట్ లో డిపాజిట్ చేయాలి. అలాగా చలాన్ కమ్ రిటర్న్. చలాన్ కమ్ రిటర్న్ అంటే ఏంటి సార్ అని చెప్పేసి అంటే అదే చలాన్ అదే రిటర్న్. అంటే అందులో పర్టికులర్స్ అందులోనే ఉంటాయి, ట్యాక్స్ పేమెంట్ డీటెయిల్స్ అందులోనే ఉంటాయి. చలాన్ కమ్ రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఒకటి సబ్మిట్ చేయాలంట. 26 ఇంతకు ముందు ఏం చూసాం, 26QB చూసామండి 194IA లో. ఇక్కడ 26QC అంటండి ఫామ్ నెంబర్. ఓకే, ఈ 26QC లో మనం చలాన్ కమ్ రిటర్న్ అనేది ఫైల్ చేస్తా ఉంటా 26QC. ఓకే, రైట్. ఇది ఎప్పుడు లోపండి, విత్ ఇన్ 30 days ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ ఇన్ విచ్ ట్యాక్స్ డిడక్షన్ వాస్ డన్. అంటే ట్యాక్స్ డిడక్షన్ అనేది ఎప్పుడైతే చేసామో అక్కడ నుంచి విత్ ఇన్ 30 days మనం ట్యాక్స్ డిడక్ట్ చేస్తా ఉంటాండి. ఓకే,
సారీ డిడక్ట్ చేసినప్పుడు మనం చలాన్ కమ్ స్టేట్మెంట్ అనేది ఏ మంత్ లో అయితే డిడక్ట్ చేసాం ఆ మంత్ ఎండింగ్ నుంచి 30 డేస్ లోపు మనం ఏం చేస్తామంటండి ఇక్కడ చలాన్ కమ్ రిటర్న్ అనేది ఫైల్ చేస్తామంటండి. సో పాన్ నెంబర్ తీసుకున్నాం, దానికి ట్యాక్స్ డిడక్ట్ చేసాం, చలాన్ కమ్ రిటర్న్ అనేది ఫైల్ చేసాం, ఆ తర్వాత టీడీఎస్ సర్టిఫికేట్ మనం ఇష్యూ ఏం చేస్తామండి టీడీఎస్ సర్టిఫికేట్. ఇది రిటర్న్ అనేది ప్రాసెస్ అయిన తర్వాత మనకి ఒక సర్టిఫికేట్ అనేది వస్తుంది. ఇది ఫామ్ 16C. ఇంతకు ముందు మనం ఏం చూసామండి ఫామ్ 16 అంటే సాలరీస్ అనుకున్నాం, ఫామ్ 16A అంటే అదర్ దాన్ సాలరీస్ అనుకున్నాం, తర్వాత ఈ 194IA లో ఫామ్ 16B అనుకున్నాం, ఈ 194IB లో మనకి ఏమంటున్నాడండి ఫామ్ 16C అని చెప్పేసి అని చెప్తున్నాడు అంట. ఓకే రైట్. ఇది మళ్ళీ స్పెసిఫిక్ ప్రొసీజర్ అండి, జనరల్ ప్రొసీజర్ కాకుండా స్పెసిఫిక్ ప్రొసీజర్ అనేది ఇక్కడ అప్లికబుల్ చేస్తున్నారు. ఓకే దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు 194IB. సార్ బిజినెస్ చేసేవాడికి అప్లికబుల్ అవుతుందా సార్? బిజినెస్ చేసేవాడికి ట్యాక్స్ ఆడిట్ కి లైబుల్ అయ్యాడు అంటే కనుక బిజినెస్ చేసేవాడికి కూడా ఇది అప్లికబుల్ అవుతుంది, బిజినెస్ చేయనోడికి కూడా అప్లికబుల్ అవుతుంది. కానీ బిజినెస్ చేస్తూ ట్యాక్స్ ఆడిట్ కి కనుక లైబుల్ అయ్యాడు అని చెప్పేసి అనుకుంటే కనుక ట్యాక్స్ ఆడిట్ కి కనుక లైబుల్ అయ్యాడు అనుకుంటే కనుక 194I లో కవర్ అవుతాడు, 194IA లో కవర్ అవ్వడు. ఓకే రైట్. సో ఐబి లో కవర్ అవ్వడండి. ఇది నెక్స్ట్ 194IB. తర్వాత 194IC. 194IC పేమెంట్ అండర్ స్పెసిఫైడ్ అగ్రిమెంట్, పేజ్ నెంబర్ 465 అండి. పేమెంట్ అండర్ స్పెసిఫైడ్ అగ్రిమెంట్ ఏమన్నా చూడండి. 194IC refers to TDS on payments covered under the joint development agreement as provided in 45(5)(a) అని చెప్పేసి అన్నాడు. 45(5)(a) గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం అండి. జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ అని చెప్పేసి జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ అనేది మనం ఇక్కడ క్యాపిటల్ గెయిన్స్ ట్రాన్సాక్షన్ లో మాట్లాడుకున్నాం. అక్కడ 45(5)(a) లో కవర్ అయిన జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్స్ అని చెప్పేసి అంటున్నాడు. Any person responsible for paying resident to any consideration not being a consideration in kind under specified agreement shall be deducted tax at the time of credit or payment whichever is earlier అంటున్నాడండి. Payee shall be resident individual or HF. రెసిడెంట్ అంటే రిసిపియంట్ తీసుకునేవాడు ఏమై ఉండాలంట రెసిడెంట్ ఇండివిజువల్ గానీ హెచ్ఎఫ్ గానీ అయ్యి ఉండాలంట. రేట్ ఆఫ్ టీడీఎస్ వచ్చేసరికి ఏంటంటే 10% అంట. ఓకే సో తీసుకునేవాడు రిసిపియంట్ ఎవరై ఉండాలంటే అండి ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్. ఎవరు రెసిడెంట్ ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్ అయి ఉండాలి. రేట్ ఆఫ్ టీడీఎస్ అంతా at the rate of 10%. PAN number ఇవ్వకపోతే 20%. Okay. Additional points. In respect of land and building being in kind consideration received by the payee, the provisions of section 194A shall apply. Okay, right. No monetary limits prescribed in this section has a threshold limit. Threshold limit ఏం లేదంట. మొత్తం అసలు ఎలాంటి ట్రాన్సాక్షన్ అంటే టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి. If the consideration received are in kind then this section shall not apply. అంటే మనం ల్యాండ్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ లో మనకి అన్ని కూడా ఫ్లాట్స్ ఇస్తున్నారంటండి. ల్యాండ్ తీసుకుంటున్నారు ఫ్లాట్స్ ఇస్తున్నారు అనుకున్నప్పుడు ఈ టీడీఎస్ డిడక్షన్ రాదంటండి. అడిషనల్ గా అమౌంట్ పే చేస్తే కనుక అప్పుడు మనకి ఏమొస్తుంది ఈ సెక్షన్ అప్లికబిలిటీ అనేది వస్తుంది అని చెప్పేసి చెప్పారండి. సెక్షన్ 194IC. ఓకే పేమెంట్ అండర్ స్పెసిఫైడ్ అగ్రిమెంట్స్. స్పెసిఫైడ్ అగ్రిమెంట్స్ అంటే స్పెసిఫైడ్ అగ్రిమెంట్స్ లైక్ జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్స్. Okay right. Joint development agreements. Next so this is 194IC and next 194J మనందరికి అప్లికబుల్ అయ్యే సెక్షన్ అండి. మనం ఎక్కువగా ఫీజు మనం సిఏ అయిపోయిన తర్వాత సిఏ ప్రాక్టీస్ పెట్టామంటే కనుక ఎక్కువ మనకు వచ్చే ఇన్కమ్ మీద మనం చూసే సెక్షన్ 194J ప్రొఫెషనల్ ఫీ. ఓకే fee for professional or technical services. Fee for professional or technical services. Any person not being an individual or HF paying to a resident. ఎవరికి పే చేస్తున్నారు రెసిడెంట్. Fee for professional services, fee for technical services, royalty, non-compete fee, any remuneration or fee or commission
to a director of a company other than those covered under the head salaries. మా సాలరీస్ లో కవర్ అయ్యే పర్సన్ ఎవరైతే ఉన్నారో సాలరీస్ లో డైరెక్టర్ ఎవరైనా కవర్ అవుతున్నాడు అంటే ఎవరంటే మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ హోల్ టైమ్ డైరెక్టర్ విల్ బి కవర్డ్ అండర్ ది హెడ్ సాలరీస్. మనం మాట్లాడుకున్నాం డైరెక్టర్ ఎంప్లాయీనా అని చెప్పేసానంటే మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ హోల్ టైమ్ డైరెక్టర్ ఇస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ ఎంప్లాయీ. అదర్ దాన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ హోల్ టైమ్ డైరెక్టర్స్ ఆర్ నాట్ ఎంప్లాయీస్. వాళ్ళకి పే చేసేది ఏమొస్తుందండి, సిట్టింగ్ ఫీజ్ అనేది వస్తుంది. ఈ డైరెక్టర్స్ కి అదర్ దాన్ మేనేజింగ్ డైరెక్టర్ హోల్ టైమ్ డైరెక్టర్స్ కి మనం పే చేసేది సిట్టింగ్ ఫీజ్ అని వస్తుంది. ఆ సిట్టింగ్ ఫీజ్ ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుందండి, అదర్ సోర్సెస్ లో ట్యాక్సిబుల్ అవుతుంది. కానీ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ హోల్ టైమ్ డైరెక్టర్ కి పే చేసేది మాత్రం ఎక్కడ ట్యాక్సిబుల్ అవుతుంది అనుకున్నాం, ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ లో ట్యాక్సిబుల్ అవుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నామండి. ఇదంతా కూడా మనం స్టార్టింగ్ బేసిక్స్ లో మాట్లాడుకున్నామండి. ఓకే రైట్. సాలరీస్ అనే చాప్టర్ లో బేసిక్స్ మాట్లాడుకునేటప్పుడు మనం మాట్లాడుకున్న ఆస్పెక్ట్ ఏంటంటే డైరెక్టర్ ఎంప్లాయీ డైరెక్టర్ అనుకుంటే కనుక ఎంప్లాయీ డైరెక్టర్ అంటే ఎవరు, మేనేజింగ్ డైరెక్టర్ హోల్ టైమ్ డైరెక్టర్ అనుకుంటే కనుక అక్కడ మనం ఏం చేయాలంటే మేనేజింగ్ డైరెక్టర్ గానీ హోల్ టైమ్ డైరెక్టర్ గానీ అయితే కనుక మనం పే చేసే సాలరీస్ లో కవర్ అవుతుంది. ఎందుకంటే ఎంప్లాయర్ రిలేషన్షిప్ ఉంటది కాబట్టి. అదర్ దాన్ దోస్ ఆర్ నాట్ కవర్డ్ అండర్ ది ఎంప్లాయీ రిలేషన్షిప్. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు చూడండి, remuneration of fees or commission to a director of a company other than the covered under the head salaries. Salaries లో కవర్ అయితే అందులో ఏ సెక్షన్ లోకి వచ్చేస్తారు, 192 అనే సెక్షన్ లోకి వచ్చేస్తారంట. 192 సెక్షన్ లో కవర్ అవ్వకుండా ఉంటే కనుక అప్పుడు ఈ 194 జే లోకి కవర్ అవుతారంట. ఏదైనా డైరెక్టర్ ప్రొఫెషనల్ డైరెక్టర్ గా ఉన్నాడు అనుకుంటే కనుక వాళ్ళకి పే చేసే ఫీజులు వచ్చి ఏం చేయాలంటే అండి ఇక్కడ టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలని చెప్పేసి అని అంటున్నారండి. exceeding rupees 30,000 in a year is under the obligation to deduct the tax at the time of credit or payment whichever is earlier అని చెప్పేసి అంటున్నాడండి. ఇక్కడ క్రెడిట్ ఆర్ పేమెంట్ whichever is earlier. ఓకే, క్రెడిట్ ఆర్ పేమెంట్ whichever is earlier అంట. ఓకే నెక్స్ట్ ఇక్కడ మానిటరీ లిమిట్ ఉందా, ఎస్ మానిటరీ లిమిట్ చెప్పాడు. ఎక్సీడ్స్ 30,000 ఇన్ ఏ ఇయర్ అంటే ఒక ఇయర్ కి 30,000 కంటే ఎక్కువ పే చేస్తున్నట్లయితే ఒక ప్రొఫెషనల్ ఫీజు కానీ టెక్నికల్ ఫీజు కానీ మనం ఒక పర్సన్ కి మనం ఏం చేస్తున్నాం అంటే అండి 30,000 రూపీస్ కంటే ఎక్కువ కనుక మనం పే చేస్తున్నట్లయితే మనం ఏం చేయాలంటే టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలంట. ఇట్ నీడ్స్ టు మెన్షన్ దట్ ది అబోవ్ లిమిట్ ఆఫ్ 30,000 is applicable to for each of the 4 items independently as referred to in 1 to 4. 1 to 4 అంటే ఫీ ఫర్ పర్సనల్ సర్వీస్, ఫీ ఫర్ టెక్నికల్ సర్వీస్, రాయల్టీ, నాన్ కంపీట్ ఫీ అనేది ఏదైతే చెప్పారో ఇవన్నీ కూడా ఎందులో కవర్ అవుతాయి, ఫస్ట్ 30,000 లో కవర్ అవుతాయి అంటండి. However, in respect of 5, remuneration, fee, commission, etc. to directors, threshold limit of 30,000 shall not apply. Okay, thus in such cases entire sum shall be subject to TDS without any limits. అంటే డైరెక్టర్ కి ఏదైనా పేమెంట్ చేస్తే కనుక ఫీ కానీ రెమ్యూనరేషన్ కానీ కమిషన్ కానీ ఏదైనా పేరుతో పే చేస్తే కనుక డైరెక్టర్ కనుక పే చేసినట్లయితే మనం ఏం చేయాలంటే టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి. అక్కడ మానిటరీ లిమిట్ అనేది లేదు, 30,000 కంటే తక్కువ ఉన్నా సరే మనం ఏం చేయాలంటే ట్యాక్స్ డిడక్షన్ అనేది చేయాలి అని చెప్పేసి చెప్తున్నాడు అండి. మానిటరీ లిమిట్ 30,000 ఎవరికి అప్లికబుల్ అవుతుంది, ఫస్ట్ 4 కేటగిరీస్ కి అప్లికబుల్ అవుతుంది అంటండి. ఓకే రైట్. సో ఈ 30,000 లిమిట్ అనేది is applicable to సో ఈ 30,000 అనేది అప్లికబుల్ టు హోల్ నాలుగిటికి అప్లికబుల్ అవుతుంది, ఐదో దానికి అప్లికబుల్ కాదు అని చెప్పేసి అని అన్నారండి. నెక్స్ట్ ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్ as a payer need not deduct tax at source in the following situations where their total sales or gross sales does not exceed the limits prescribed under 44 AP అని చెప్పేసి అని అంటున్నాడు. అంటే ట్యాక్స్ ఆడిట్ కి లైబుల్ అవ్వకపోతే కనుక మనం ఏదైతే ఇక్కడ చూసామో సెక్షన్ లో టీడీఎస్ ఇక్కడ ట్యాక్స్ ఆడిట్ కి లైబుల్ 194 ఐ లో చూసాము. మనం 194 ఐ లో ఏం చూసామంటే కనుక ట్యాక్స్ ఆడిట్ కి లైబుల్ అవ్వకపోతే కనుక మనం అక్కడ మనకి ఏముంటుంది అంటే ఇక టీడీఎస్ డిడక్షన్ అనేది అవసరం లేదు ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్ కి. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు అండి. ఓకే రైట్. Where the fee for professional services is created or paid exclusively for professional purposes, such individual or member of HUF, okay, అక్కడ మనం ప్రొఫెషనల్ సర్వీసెస్ దేనికోసం పే చేసామంటే ఎక్స్క్లూజివ్లీ ఫర్ ది పర్సనల్ పర్పస్ కోసం పే చేసామంట. సార్ అర్థం కాలేదు, ఒకటి కొంచెం డీటెయిల్ గా చెప్పండి అని చెప్పేసి అంటే కనుక సపోజ్ నేను మా ఇంటికి మా ఓన్ హౌస్ కి నేను ఒక ఇంటీరియర్ డిజైనర్ ని
నేను తెప్పించుకున్నానంటే ఇంటీరియర్ డిజైనర్ కి నేను పేమెంట్ అనేది ఇస్తున్నానంటే వాడి దగ్గర నుంచి తీసుకున్నది ఏంటి ప్రొఫెషనల్ సర్వీస్ అండి. అయినా సరే పర్సనల్ పర్పస్ కోసం నేను ఉండడానికి ఇంటికి నేను హౌస్ కి ఇంటీరియర్ డెకరేషన్ తెప్పించుకున్నాను, వాడు నాకు ప్రొవైడ్ చేసింది ఏంటి ప్రొఫెషనల్ సర్వీస్ అంటండి. దాని మీద మనకి ఏముంటది అంటండి ఇక్కడ టీడీఎస్ అనేది అవసరం లేదు, వాడికి ఇచ్చే పేమెంట్ మీద ఏం అవసరం లేదంటే టీడీఎస్ అనేది అవసరం లేదు. ఓకే రైట్. Where the payee is engaged in the business of operation of call center, tax shall be deducted at the lower rate of 2%. అంటే మీరు కనుక కాల్ సెంటర్ రన్ చేస్తున్నట్లయితే అక్కడ 2% టీడీఎస్ రేట్. నార్మల్ గా అయితే కనుక 10%, పాన్ నెంబర్ ఇవ్వకపోతే 20% అంట. ప్రొఫెషనల్ ఆర్ టెక్నికల్ సర్వీసెస్ గురించి మాట్లాడుతున్నాడు. ఓకే రైట్. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండమ్మా, ఈ 30,000 లిమిట్ అనేది ఈచ్ కేటగిరీ వైజ్ గా అప్లికబుల్ అవుతుంది. ఈ 5th కేటగిరీకి అసలు అప్లికబుల్ కాదు, ఈచ్ కేటగిరీ వైజ్ గా. అంటే ఏంటి సార్, ఇప్పుడు నాకే ప్రొఫెషనల్ ఫీ పే చేస్తున్నారు, నాకే రాయల్టీ పే చేస్తున్నారు. ఇప్పుడు 2 పేమెంట్స్ చేస్తున్నారు కాబట్టి రెండింటిని కలిపి 30,000 కంటే ఎక్కువ ఉందని చూడాలా, లేకపోతే ఈచ్ ఐటమ్ వైజ్ గా 30,000 కింద చూడాలంటే ఈచ్ ఐటమ్ కింద నేనేం చేయాలంటే 30,000 కింద చూడాలంట. నేను ప్రొఫెషనల్ సర్వీస్ చేశాను, అలాగే మీ దగ్గర నుంచి రాయల్టీ కూడా తీసుకుంటున్నాను, ఈ రెండు కూడా చేశాను అనుకుంటే కనుక రెండింటికి విడివిడిగా ఎంత అప్లికబుల్ అవుతుందంటే 30,000 అనేది అప్లికబుల్ అవుతుంది అని చెప్పేసి అని చెప్పారండి. ఓకే రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి సెక్షన్ వచ్చేసరికి 194 LA, పేమెంట్ ఆఫ్ కాంపన్సేషన్ ఆన్ ఎక్విజిషన్ ఆఫ్ సర్టెన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎక్వైర్ చేసినప్పుడు ఇక్కడ కాంపన్సేషన్ కనుక వస్తే కనుక అప్పుడు ఇక్కడ మనకి ఇచ్చే టీడీఎస్ అంటారు. ఎనీ పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ పేయింగ్ టు ఏ రెసిడెంట్ any sum in the nature of compensation or enhanced compensation or consideration or enhanced consideration on account of compulsory acquisition under any law for the time being in force of an immovable property shall be deducted tax at the time of payment. In the following cases, the requirement to be tax deducted 194 LA shall not arise. Where the property is compulsory acquired is an agricultural land. Agricultural land అయితే మనకు టీడీఎస్ అనేది అవసరం లేదంటే. వేర్ ద అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ పేమెంట్ టు రెసిడెంట్ ఆన్ కంపల్సరీ అక్విజిషన్ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ డస్ నాట్ ఎక్సీడ్ 2,50,000 అని చెప్పేసి చెప్తున్నాను. ఓకే రైట్. వేర్ ద అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ పేమెంట్స్ టు ఏ రెసిడెంట్ ఆన్ కంపల్సరీ అక్విజిషన్ లో కనుక తీసుకున్నట్లయితే అది కనుక డస్ నాట్ ఎక్సీడ్ 2,50,000 అయితే. ఓకే నెక్స్ట్, వేర్ ద పేమెంట్ ఇస్ మేడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ award or agreement which has been exempted under section 96 of the rights to fair compensation and transparency in land acquisition, rehabilitation and resettlement act ప్రకారం మనకి ఏదైనా ఇచ్చినట్లయితే అప్పుడు కూడా టీడీఎస్ డిడక్షన్ అనేది అవసరం లేదు. పేమెంట్ ఆఫ్ కాంపన్సేషన్ వస్తే కనుక దాని మీద మనం ఏం చేయాలంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ట్యాక్స్ డిడక్షన్ అనేది గురించి మాట్లాడుకుంటున్నాం. రేట్ ఆఫ్ టీడీఎస్ ఎంత 10%, ఒకవేళ పాన్ నంబర్ లేకపోతే 20%. ఇట్ మే బి నోటెడ్ దట్ while 194 LA covers the deduction of consideration paid towards the compulsory acquisition of immovable property, 194 IA covered the tax reduction in respect of other than those immovable property అని చెప్పేసి అంటున్నాడండి. అమ్మ 194 LA ఎక్కడ అప్లికబుల్ అవుతుంది? కంపల్సరీ అక్విజిషన్ ఆఫ్ ల్యాండ్ గురించి కంపల్సరీ అక్విజిషన్ గురించి అప్లికబుల్ అవుతుందండి. 194 IA గురించి మాట్లాడుకుంటే కనుక అందులో మనకి ఏముందండి, అక్కడ కంపల్సరీ అక్విజిషన్ కి అయితే కనుక నాట్ కవర్డ్ అని చెప్పేసి అన్నారు. కంపల్సరీ అక్విజిషన్ నాట్ కవర్డ్ అని ఎందుకు అన్నారు అంటే కనుక అక్కడ 194 LA అనేది ఉంది కాబట్టి ఇక్కడ మనకు 194 IA లోంచి దాన్ని తీసిపడేశారండి. ఓకే రైట్. నెక్స్ట్ సో నెక్స్ట్ 194 M అంటండి, పేమెంట్ ఫర్ కాంట్రాక్ట్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఆర్ కమిషన్ ఎక్సెట్రా. ఎనీ పర్సన్ బీయింగ్ ఇండివిజువల్ ఆర్ HF అదర్ దాన్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్యాక్స్ రిడక్షన్ అండర్ సెక్షన్ 194C, 194H, 194J. అంటే వాడు 194J లో కవర్ అవ్వట్లేదు, 194H లో కవర్ అవ్వట్లేదు, 194C లో కవర్ అవ్వట్లేదు అంట. అలాంటి పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ అండ్ మేక్స్ ద పేమెంట్ ఆర్ క్రెడిట్ సమ్ టు ద ఎనీ రెసిడెంట్. ఓకే, ఇప్పుడు ఇండివిజువల్ ఆర్ HF ఉన్నాడు అనుకోండి, 194J లో మనకు కవర్ అవ్వాలంటే ఏం కావాలి? ట్యాక్స్ ఆడిట్ లైబుల్ అవ్వాలి. 194C లో కూడా ట్యాక్స్ ఆడిట్ కి లైబుల్ అవ్వాలంట. అలా కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అప్పు చెప్తున్నాడండి. ఫర్ కాంట్రాక్ట్ ఫర్ క్యారింగ్ అవుట్ ఎనీ వర్క్ ఇంక్లూడింగ్ సప్లై ఆఫ్ లేబర్, for carrying out any work in pursuance of a contract by way of a commission other than insurance commission or brokerage by way of fee for professional services during the financial year shall deduct the tax at source under this section అని చెప్పేసి అంటున్నాడండి. నెక్స్ట్
payer being an individual or HF shall deduct tax at source if they are not required to deduct tax under section 194C, 194H, 194J. Sir, 194C applicable కావట్లేదు, కాంట్రాక్ట్ పేమెంట్ 194H applicable కావట్లేదు, బ్రోకరేజ్ కమిషన్ 194J applicable కావట్లేదు, అదేం ప్రొఫెషనల్ సర్వీసెస్ కాదు అనుకుంటే కనుక అప్పుడు ఈ సెక్షన్ అనేది అప్లికబుల్ అవుతుంది 194M అంట. ఓకే, ది aggregate sum paid or credited under the above referred to shall exceed 50 lakhs during the financial year. Tax shall be deducted either at the time of payment or credit, whichever is earlier అంటున్నాడు. రేట్ ఆఫ్ TDS 5% అంటున్నాడు. అదే పాన్ నెంబర్ లేకపోతే కనుక అక్కడ మనకి 20% అని చెప్పేసి అని చెప్తున్నానంట. ఓకే, ఇక్కడ మళ్ళీ ప్రొసీజర్ సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నాడు అంటే ఏంటి అంటే కనుక మనం ఏమైనా ప్రొఫెషనల్ ఫీజ్ పే చేస్తే కనుక అక్కడ మనం TDS చేయాల్సిన ఆబ్లిగేషన్ చెప్తున్నాడు అండి. ఇక్కడ మళ్ళీ సింపుల్ ప్రొసీజర్, పాన్ నెంబర్ ఉంటే కనుక మనం పాన్ నెంబర్ చూపించి మనం ఫైల్ చేసేసే ఆస్పెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఆస్పెక్ట్ అండి. 26 QB చూసాం, 26 QC చూసాం, ఇక్కడ 26 QD చూస్తున్నాం. ఓకే, అలాగే ఫామ్ 16A చూసాం, ఫామ్ 16B చూసాం, ఫామ్ 16C చూసాం, అలాగే ఇక్కడ ఫామ్ 16CA ఉందండి. ఓకే, ఇలా మనం TDS అనేది డిడక్ట్ చేయడం, దాన్ని పే చేయడం గురించి ప్రొసీజర్ ఏదైతే మాట్లాడుకున్నా అదే ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతుందని చెప్పేసి అని చెప్పారండి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అండి, 194N పేమెంట్ ఇన్ క్యాష్ బై బ్యాంకర్స్ ఎక్సెట్రా. ఓకే, రైట్, చూడండి. Every person being a banking company to which a banking regulation act applies, in cooperative society engaged in carrying of the business of banking, post office, who is responsible for paying any sum or as the case may be an aggregate of the sums in cash in excess of 1 crore rupees during the previous year to any person from one or more accounts maintained by the recipient, with it shall at the time of payment of such sum deduct tax. ఇక్కడ జాగ్రత్తగా చూడండి అమ్మా, ఎవరో కానీ సౌండ్స్ ఆన్ చేశారమ్మా, ఒకసారి ఆఫ్ చేయండి. సో ఇక్కడ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అన్నానంటే కనుక ఇది రీసెంట్ గా వచ్చిన అమెండ్మెంట్ అండి, రీసెంట్ గా వచ్చిన సెక్షన్ అండి. ఏంటి అంటే కనుక ఇక్కడ మనం కనుక బ్యాంక్ నుంచి 194N లో చెప్పేది ఏంటంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్ 194N లో ఏం చెప్తారంటే మీరు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ అప్లికబుల్ అయితే కనుక ఎవరికి అప్లికబుల్ అవుతుందండి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్? బ్యాంక్స్ కి, కోఆపరేటివ్ సొసైటీస్ లేదా పోస్ట్ ఆఫీసెస్. ఇక్కడ నుంచి మన అమౌంట్ ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, లేకపోతే కోఆపరేటివ్ సొసైటీస్ అకౌంట్స్ ఓపెన్ చేయొచ్చు బ్యాంకింగ్ బిజినెస్ చేసేవి. అలాగే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ లో అంటే బ్యాంకులు కూడా మనకి అకౌంట్స్ అనేవి ఇక్కడ మెయింటైన్ చేసి అకౌంట్స్ ఓపెన్ చేస్తారండి. ఈ అకౌంట్స్ నుంచి మనకి విత్డ్రా జరిగిందంటే కనుక వీళ్ళు కనుక పే చేస్తే కనుక ఎంత పే చేస్తే 1 crore కంటే ఎక్కువ దేనికి పే చేస్తున్నారండి? దేనికి పే చేస్తున్నారు సంబంధం లేదు. 1 crore ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ లో నా డబ్బులో ఒక 1 కోటి రూపాయలు ఉన్నాయి, 1,50,00,000 ఉన్నాయి, అందులో నేను 1,20,00,000 డ్రా చేశాను అనుకుంటే కనుక ఎవరు పే చేస్తారంటే నాకు బ్యాంక్ పే చేస్తుందండి. In aggregate of sums in cash in excess of 1 crore during the previous year. సో ఇయర్ మొత్తానికి అగ్రిగేట్ గా చూసుకుని ఇక్కడ మొత్తానికి ఏం చేయాలంటే క్యాష్ లో ఎంత పే చేశారో చూసుకోవాలంటే అగ్రిగేట్ గా ఇయర్ కి. సో ఇయర్ కి అగ్రిగేట్ కి ఎంత అనేది అమౌంట్ కలెక్ట్ చేశారో చూస్తారు. అది అంటే అమౌంట్ ఎంత విత్డ్రా చేశారో చూస్తారు. అంటే బ్యాంక్ కూడా ఎంత క్యాష్ లో పే చేశారో చూస్తారండి. అది 1 crore కంటే ఎక్కువ కనుక మనం విత్డ్రా చేసినట్లయితే డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ టు ఎనీ పర్సన్ from one or more accounts maintained by the recipient with it shall at the time of payment of such sum deduct tax అని చెప్పేసి అంటున్నాడండి. వాడు 2-3 అకౌంట్స్ ద్వారా కూడా మెయింటైన్ చేస్తుంటే కనుక వాడి దగ్గర నుంచి ఎంత విత్డ్రాల్ జరిగితే 1 crore కంటే ఎక్కువ విత్డ్రాల్ జరిగితే కనుక అక్కడ మనకి ఏం చేస్తారంటే అండి ఇక్కడ ట్యాక్స్ డిడక్షన్ అనేది చేయాలంటండి. రేట్ ఆఫ్ TDS అంతా 2% ఆఫ్ సమ్ ఎక్సీడింగ్ 1 crore. 1 crore దాటిన దాని మీద 2% అనేది డిడక్ట్ చేయాలంట. ఓకే, 1 crore 1 crore దాటిన తర్వాత అమౌంట్ మీద 1 crore దాటిన తర్వాత అమౌంట్ మీద 2% ట్యాక్స్ డిడక్ట్ చేయాలి. ఎవరు? బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ అప్లికబుల్ అయ్యే కంపెనీస్ అండ్ ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీస్ ఏవైతే ఉంటాయో బ్యాంకింగ్ బిజినెస్ లో ఉంటాయో అవి అండ్ పోస్ట్ ఆఫీసెస్. వాటి దగ్గర నుంచి కనుక మీరు అమౌంట్ 1 కోటి రూపాయలు కంటే ఎక్కువ కనుక క్యాష్ తీసుకున్నారనుకుంటే కనుక అప్పుడు మీరు ఏం చేయాలంట TDS డిడక్ట్ చేయాలంట. ఎంత TDS అండి? 2% TDS అనేది డిడక్ట్ చేయాలంట అండి. TDS is not applicable in the following cases. Liability to deduct tax at source shall not apply to any payment made to the government, banking company
ఆర్ కోఆపరేటివ్ సొసైటీ అంటే గవర్నమెంట్ కి పే చేస్తున్నా లేదా బ్యాంకింగ్ కంపెనీకి పే చేస్తున్నా, బిజినెస్ కరెస్పాండెంట్ ఆఫ్ ద బ్యాంకింగ్ కంపెనీ, bank and cooperative society engaged in carrying out business banking in accordance with the guidelines issued under the as recorded by RBI. Next, any white label automated teller machines, ATMs and automated teller machines and ATMs. White labeled ATMs in double pages such other person, class of persons, which the central government may by notification the official visit specifically consultation with the RBI. So ఎవరినైనా స్పెసిఫిక్ గా వీరికి అప్లికబుల్ కాదని చెప్తే తప్ప మిగతా వాళ్ళందరికీ అప్లికబుల్ అవుతుందంటే, ఇప్పుడు బ్యాంక్కి వెళ్ళి నా డబ్బులు 1,50,00,000 ఉంటే నేను 1,20,00,000 డ్రా చేస్తున్నాను అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే అండి, 1,00,00,000 దాటిన దాని మీద 5% టీడీఎస్ అనేది డిడక్ట్ చేసి పడేస్తారు. సార్ 2% అండి, 2% టీడీఎస్ అనేది డిడక్ట్ చేసి పడేస్తారు. ఓకే రైట్, ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్. నెక్స్ట్, సో ఎక్సీడింగ్ అమౌంట్ 1 crore దాటితే కనుక 2% టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలని చెప్తున్నారండి. ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడ కూడా గ్రాసింగ్ అప్ అంటున్నారండి. అమ్మ 195 సెక్షన్ అనేది మీకు ఇవ్వలేదు, కానీ 195 సెక్షన్ ఏంటంటే నాన్ రెసిడెంట్ పేమెంట్స్ అండి. నాన్ రెసిడెంట్ పేమెంట్స్ లో జనరల్ గా ఈ ప్రొసీజర్ అనేది వస్తుంది. నాన్ రెసిడెంట్ ఎవడైనా ఉన్నాడు అనుకుంటే కనుక, ఇప్పుడు నేను యుఎస్ లో ఒక పర్సన్ దగ్గర నుంచి ప్రొఫెషనల్ సర్వీసెస్ తీసుకుంటున్నానంటండి. యుఎస్ లో పర్సన్ దగ్గర నుంచి ప్రొఫెషనల్ సర్వీసెస్ తీసుకుంటున్నానంటండి. ప్రొఫెషనల్ సర్వీసెస్ తీసుకుంటే కనుక నేను 194J అప్లై చేయాలంటే 194J ఒకసారి మీరు తీసి చూస్తే కనుక అది ఎవడు రెసిడెంట్ ఎస్ఎస్సి అని చెప్పేసి అంటాడండి. రెసిడెంట్ పేయి ఆడెవడే ఉండాలి, తీసుకునేవాడు ఎవడే ఉండాలి, రెసిడెంట్ అయి ఉండాలి. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, యుఎస్ నుంచి ప్రొఫెషనల్ సర్వీసెస్ ని ప్రొఫెషనల్ సర్వీస్ చేసిన తీసుకొచ్చి ఇక్కడ మనం వర్క్ చేయించుకుంటున్నామో వాడికి నేను పే చేసే అమౌంట్ ఏదైతే ఉంటుందో, వాడికి నేను పేమెంట్ చేసేది ఏదైతే ఉంటుందో అది ఏం చేయాలంటే అండి, ఇక్కడ 195 ప్రకారం ట్యాక్స్ డిడక్ట్ చేయాలంటండి. 195 ప్రకారం ట్యాక్స్ డిడక్షన్ ఎలా ఉంటుందంటే, అవతల వాడికి ఎంతైతే ట్యాక్స్ అవుతుందో చూసి అదంతా కూడా మనం కలెక్ట్ చేయాలంటండి. ఎంటైర్ ట్యాక్స్, ఆ ఇన్కమ్ మీద ఎంతైతే ట్యాక్స్ ఉంటుందో ఆ ఎంటైర్ ట్యాక్స్ మీద మనం ఏం చేయాలంటే టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి. 195 ప్రకారం సెక్షన్ ఉంటుంది. ఇక్కడ జనరల్ గా యుఎస్ నుంచి మనకి ఎవరికైనా మనకి కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఎలా కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవ్వచ్చు అని చెప్పేసి అంటే, వాడు వచ్చి నాకు చెప్పొచ్చు అంట, సార్ నాకు ఐ నీడ్ $1,00,000 $1,00,000 కావాలి, ఫిక్స్డ్ గా నా చేతికి $1,00,000 రావాలి అని చెప్పేసి. ఈ రోజు నా సపోజ్ 70 రూపీస్ అనుకోండి, ఈక్వల్ అంటే ఎంతండి, 70 lakhs నా చేతిలో ఉండాలి. ఓకే, 70 lakhs నాకు పే చేయాలి. అందులో ట్యాక్సెస్ ఇవి నాకు సంబంధం లేదు. గవర్నమెంట్ కి ట్యాక్సెస్ ఏమైనా ఉంటే కనుక అది నువ్వే పే చేసుకో, టీడీఎస్ లేదా వాటితో నాకు సంబంధం లేదు, నా చేతికి మాత్రం 70 lakhs రావాలి అని చెప్పేసి చెప్పాడంటండి. ఇప్పుడు 100 రూపీస్ మనకి పేమెంట్ అనుకుంటే అందులో 10 రూపీస్ టీడీఎస్ అనుకుంటే ఎంత అవుతుందండి, 90 రూపీస్ అవుతుందండి. ఓకే, టీడీఎస్ తీసేసిన తర్వాత వాల్యూ వీడికి ఎంత రావాలంటున్నాడు, 70 lakhs వాడి చేతికి రావాలంటున్నాడు. ఇక్కడ టీడీఎస్ 10% అనుకుంటే కనుక ఈ 90 దేనికి ఈక్వల్ అవుతుందండి, 70 lakhs కి ఈక్వల్ అవుతుందంట. సో 70 lakhs కి 90 అయితే కనుక 100 కి ఎంత అని చెప్పేసి మనం క్యాలిక్యులేట్ చేసుకుని ఆ అమౌంట్ ని గ్రాసింగ్ అప్ అంటామండి. గ్రాస్డ్ అప్ వాల్యూ అంటది. ఏంటది, గ్రాస్ అప్ చేసిన వాల్యూ. ఓకే, 70 lakhs into 100 divided by 90 అంటే ఇక్కడ 77,77,777. ఇది టోటల్ పేమెంట్ కింద లెక్క అనమాట. ఇది టోటల్ పేమెంట్ కింద మనకి లెక్క. ఇందులోంచి ఈ 77,777 ఇందులో 10% అప్లై చేసాం అనుకోండి, టీడీఎస్ రేట్ అంత అవుతుంది, 77,777 తీసేస్తే 7 lakhs. ఈ 7 lakhs 70 lakhs, ఈ 70 lakhs ఏదైతే ఉంటుందో ఆ 70 lakhs మనకి పేమెంట్ కింద వెళ్ళిపోతుందంట. అంటే 70 lakhs పేమెంట్ వెళ్తుందంటే దాని అర్థం ఏంటంటే అండి, ఇక్కడ టోటల్ మనం వాడికి పే చేస్తుంది 77,77,777 మనం పే చేస్తున్నట్టు. అందులోంచి ఈ 7,77,777 తీసేస్తే మిగిలిన 7 lakhs, ఈ 70 lakhs, ఈ 70 lakhs మనం వాడికి పే చేస్తున్నట్టే. అంటే వాడు ట్యాక్సెస్ అన్ని మీరే భరించండి, నాకు మాత్రం 70 lakhs ఇవ్వండి అని చెప్తాను అన్నాడు అంటే కనుక టీడీఎస్ ఎంత ఉన్నట్టు అండి, 77,777 ఎలా వచ్చింది సార్ అని చెప్పేసి అంటే 70 lakhs దేనికి ఈక్వల్ అవుతుందంటే 90కి ఈక్వల్ అవుతుందంటే, అలాంటి 100కి ఎంత అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేసుకుని మనం ఏం చేస్తామంటే ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం అంట.
ఓకే రైట్. దీన్ని ఏమంటారంటే క్రాసింగ్ అప్ అని చెప్పేసి అని అంటారండి, క్రాసింగ్ అప్. ఓకే, టోటల్ ఎక్స్పెన్స్ అంటే ఎంత అండి మనకు అప్పుడు 77,77,777 ఇస్ టోటల్ ఎక్స్పెన్సెస్. అందులోంచి టీడీఎస్ 7,77,777, మిగిలిన 70 lakhs అనేది ఏమవుతుందంటే అండి ఇక్కడ ఆడిట్ పే చేసే అమౌంట్ అనేది వస్తుందంటండి. ఓకే సో అంటే ఇక్కడ కాంట్రాక్ట్ లో చెప్పిన కండిషన్ ప్రకారం నాకు పూర్తి అమౌంట్ ఇవ్వండి, నాకు ఇచ్చే అమౌంట్ నాకు పూర్తిగా తీసుకుంటే ట్యాక్సెస్ మీరే భరించాలి అని చెప్తున్నాడు అనుకోండి, అప్పుడు మనకి ప్రొసీజర్ అనేది ఫాలో అవుతామని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, ఇది గ్రాసింగ్ అప్ అండి. నెక్స్ట్, ఎనీ సమ్ పేబుల్ టు గవర్నమెంట్, Reserve Bank of India or certain corporations according to 196 tax shall not be deducted source, since in respect of any payment by way of interest or dividend in respect of securities shares owned in or in which full beneficial interest is held by the held or any other income payable to government, Reserve Bank of India or corporation established. అంటే మనం గవర్నమెంట్ కి పే చేస్తున్నా, లేకపోతే ఆర్బీఐ కి పే చేస్తున్నా, లేకపోతే ఏదన్నా సెంట్రల్ ఆర్ ప్రొవిన్షియల్ యాక్ట్ ప్రకారం ఫామ్ అయిన ఏదైనా కార్పొరేషన్ మనం పే చేస్తున్నా, మనం ఏం చేయగలదు అంటే టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అని చెప్తున్నారండి. సో వాళ్ళకి పూర్తిగా ఎగ్జామ్షన్ అనేది ఉంది. నెక్స్ట్, లోవర్ ఆర్ నో డిడక్షన్ ఆఫ్ ట్యాక్స్ అట్ సోర్స్ అని చెప్పేసి అంటున్నాడండి. లోవర్ డిడక్షన్ ఆర్ నో డిడక్షన్ సర్టిఫికేట్. సార్ సపోజ్ ఇక్కడ మీరు చూస్తే కనుక ట్యాక్స్ డిడక్ట్ చేసేయండి అని చెప్పేసి చెప్తున్నారు. ప్రొఫెషనల్ సర్వీసెస్ కి ఎంత పోతుందండి, 10% ట్యాక్స్ డిడక్షన్ అనేది పోతుందంట. ఇప్పుడు చూస్తే కనుక నాకు ఒక 1,00,000 రూపాయలు ఫీజు అనేది నేను లెవీ చేశానండి. ఒక క్లయింట్ మీద 1,00,000 రూపాయల ఫీజు అనేది నేను లెవీ చేశానంట. ఇప్పుడు లక్షలో 10,000 వాడు ఏం చేయాలి, టీడీఎస్ డిడక్ట్ చేసి రిమైనింగ్ 90,000 నాకు పే చేస్తున్నాడంట. రిమైనింగ్ 90,000 నాకు పే చేస్తున్నాడంట. అంటే ఇక్కడ నా దగ్గర లాస్ట్ ఇయర్ కి నుంచి లాస్ట్ అంతకుముందు ఇయర్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ చూస్తే కనుక ఇలా నాకు వచ్చే ఫీజు మొత్తం ఇక్కడ చూసుకుంటే నాకు మొత్తం ఫీజు వచ్చేసరికి 10 లక్షలు వస్తుందంట. ఆ 10 లక్షల మీద ఎంత పోతుందంటే అండి టీడీఎస్ కింద 1,00,000 రూపాయలు పోతుందంట. అంటే 9 lakhs మాత్రమే నా చేతిలో పడుతుందంట. మొత్తం అందరు క్లయింట్స్ కలిపి నాకు పే చేసిన ఫీజు ఎంత 10 లక్షలు ఉంటుంది. అందులో 10% అంటే 1,00,000 రూపాయలు గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. మిగిలిన 9 లక్షలు మాత్రమే నాకు వస్తుందంట. ఓకే, పార్టీ అకౌంట్ కి వస్తుందంట అండి. ఇప్పుడు నాకు రియల్ గా ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి చూస్తే గనక నాకు వచ్చే ట్యాక్స్ ఎంత అంట 5,000 అంట. అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి నేను ఏం చేయాల్సి వస్తుంది, గవర్నమెంట్ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి కాబట్టి 5,000 ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసి మిగిలిన 95,000 మనం ఏం చేయాలంటే అండి, మిగిలిన 95,000 మనం పే చేస్తాం. ఇక్కడ ఇప్పుడు టోటల్ గా 1 lakh ఉంది. 1 lakh నుంచి 5,000 కనుక మనం పే చేసేస్తే, ఆ ట్యాక్స్ పే చేస్తే రిమైనింగ్ 95,000 నాకు గవర్నమెంట్ తిరిగి పే చేయాల్సి వస్తుందంట. నాకు వచ్చే ట్యాక్స్ అంతా 5,000 10,000 ఉంటుందండి, ఎక్కువ ఉండలేదు. కానీ ట్యాక్స్ మాత్రం ఎక్కువ డిడక్ట్ అయిపోతుంది. నా దగ్గర ఏం పోతుందండి, క్యాష్ ఫ్లో పోతుందండి. మీకు 10 లక్షలు సంపాదించారన్న పేరే కానీ ఇక్కడ మీ చేతికి ఎంత వస్తుంది, 9 లక్షలే వస్తుందండి. 9 లక్షలే మీ ఇక్కడ సర్క్యులేషన్ లోకి తిరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఈ రిమైనింగ్ 95,000 ఇక్కడ 1 lakh ఏమైతుంది, గవర్నమెంట్ దగ్గర ఉండిపోతుంది. గవర్నమెంట్ దగ్గర ఉండిపోతున్న లాస్ట్ 3 years గురించి చూసుకుంటే కనుక నాకు ట్యాక్స్ లయబిలిటీ ఎంత వస్తుంది, కేవలం 5 లక్షలు మాత్రమే వస్తుంది. సరే 5,000 మాత్రమే వస్తుంది. మిగిలిన 95,000 నాకు గవర్నమెంట్ రిఫండ్ పే చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు నేను ఏం చేయొచ్చంట, నాకు అంత ట్యాక్స్ పడదు సార్ అని చెప్పేసి ఇప్పుడు క్యాష్ ఫ్లో ఆపుకోవడం కరెక్టేనండి. క్యాష్ ఫ్లో 1 lakh క్యాష్ ఫ్లో పోతుందంటే దాని మీద ఏం చేస్తున్నారు అని చెప్పేసి అంటే కనుక, సార్ నాకు ఇంత ట్యాక్స్ రాదు, అందుకని ట్యాక్స్ రిడక్షన్ సర్టిఫికేట్ తక్కువకి ఇవ్వండి అని చెప్పి నేను డిపార్ట్మెంట్ కి వెళ్ళి అడగచ్చు అంటండి. ఓకే సార్, నాకు ట్యాక్స్ డిడక్షన్ ఆర్ నో డిడక్షన్ సర్టిఫికేట్ ఇవ్వండి, అసలు నాకు ట్యాక్స్ డిడక్షన్ చేస్తే ఇప్పుడు 5,000 వరకు ట్యాక్స్ డిడక్ట్ చేయండి అక్కడ అని చెప్పేసి అడగచ్చు అంటండి. ఓకే, సో అలా లోవర్ డిడక్షన్ అనేది నో డిడక్షన్ ఆర్ లోవర్ డిడక్షన్ అనేది మనం అడగచ్చు. లోవర్ డిడక్షన్ ఆర్ నో డిడక్షన్ సర్టిఫికేట్ అనేది మనం అప్లై చేయమని చెప్పేసి చెప్పచ్చు అంటండి. ఓకే, ఒకసారి లైన్ లో ఉండండి. రైట్, సో ఇక్కడ ఏంటంటే టోటల్ గా నాకు అంత ట్యాక్స్ పడట్లేదు సార్, కానీ ట్యాక్స్ ఎక్కువ గవర్నమెంట్ దగ్గర ఉండిపోతుంది, నాకు క్యాష్ ఫ్లో తగ్గిపోతుంది, క్యాష్ ఫ్లో నా దగ్గర చేతిలో
క్యాష్ ఉండట్లేదు అని చెప్పేసి మనం ఏం చేయొచ్చు అంట, మన అసెసింగ్ ఆఫీసర్ కి అప్లై చేసుకోవచ్చు అంట. ఏమని, ట్యాక్స్ తగ్గించండి, ట్యాక్స్ రేట్ తగ్గించండి, టీడీఎస్ రేట్ తగ్గించండి అని చెప్పేసి అని మనం అడగచ్చంట. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే లోవర్ డిడక్షన్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఇస్తారంటండి. లోవర్ డిడక్షన్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఇస్తారంట. ఆ లోవర్ డిడక్షన్ సర్టిఫికేట్ నాకు ఎవరెవరైతే టీడీఎస్ డిడక్ట్ చేస్తున్నారో ఆ డిడక్ట్ చేస్తున్న వాళ్ళకి ఈ లోవర్ డిడక్షన్ సర్టిఫికేట్ ఇచ్చాను అనుకోండి, వాళ్ళు జనరల్ గా నాకు 10% టీడీఎస్ డిడక్ట్ చేయాలి. లోవర్ డిడక్షన్ సర్టిఫికేట్ లో నేను 1% నేను వాళ్ళ డిపార్ట్మెంట్ చేత రాయించుకున్నాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే 10% ప్లేస్ లో 1% అనేది అప్లై చేస్తారంట. దాన్ని లోవర్ డిడక్షన్ ఆర్ నో డిడక్షన్ సర్టిఫికేట్ అనేది మనం తీసుకోవచ్చండి. అసలు నాకు ట్యాక్స్ రావట్లేదు సార్, కానీ పేమెంట్ ఇప్పుడు అమౌంట్ 10 లక్షలు వస్తుందని పేరే, కానీ పేమెంట్ ట్యాక్స్ మాత్రం నాకు జీరో అనేది ఏమి రావట్లేదంటే, అప్పుడు మనం వెళ్ళి డిపార్ట్మెంట్ ఏమడగచ్చు, సార్ నాకు నో డిడక్షన్ సర్టిఫికేట్ ఇప్పించండి అంటే, ఆ నో డిడక్షన్ సర్టిఫికేట్ ఇచ్చారు అంటే కనుక మనం ఎవరికైతే మనకి ఎవరైతే పే చేస్తున్నారో వాళ్ళకి మనం నో డిడక్షన్ సర్టిఫికేట్ ఇచ్చామంటే వాళ్ళు టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఈ లోవర్ డిడక్షన్ ఆర్ నో డిడక్షన్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుందంటే ఆ నెంబర్ పర్టికులర్ గా మనం పే చేసిన దాంట్లో వాళ్ళు మెన్షన్ చేసుకోవాలంటండి. అప్పుడు టీడీఎస్ అప్లికేషన్ నుంచి వాళ్ళు రిలీవ్ అయిపోతారు. టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేసుకున్న దాంట్లో టీడీఎస్ డిడక్ట్ చేయట్లేదు అని చెప్పేసి మనకి చెప్పినట్టేనంటండి. ఓకే, రైట్. సో లోవర్ డిడక్షన్ సర్టిఫికేట్ ఆర్ నో డిడక్షన్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ మనం తీసుకోవచ్చు. దట్ ఈస్ 194, 197 అండ్ 197 ఏ గురించి చెప్తున్నాడండి. ఓకే, నెక్స్ట్ నేచర్ ఆఫ్ టీడీఎస్ అండ్ ఇయర్ ఆఫ్ క్రెడిట్ ఫర్ ది టీడీఎస్ అని చెప్పేసి అంటున్నాడండి. Amount of tax deducted at source shall be deemed to be the income received for the purpose of the computing the income of an assessee. The tax paid by the employer under section 182 1A on the non-monetary perquisites of the employee and tax deducted under section 194N shall not be deemed to be the income received in the same as the same is exempt under section 1010 CC. Okay. So credit for the tax deducted. Where the tax deduction is made and paid to the central government, the same shall be treated as payment of tax on behalf of the payee who is subject to tax on such income అని చెప్పేసి అంటున్నాను. ఎక్కడైతే ట్యాక్స్ అనేది ట్యాక్స్ డిడక్షన్ అనేది చేశారో paid to the central government, same shall be treated as payment of tax on behalf of the payee తరపున పే చేసినట్టే who is subject to tax at such income. Where the tax has been paid by employer on behalf of employee in respect of non-monetary benefits, it shall be treated as taxes paid on behalf of the employee who will be subject to tax on the value of such non-monetary perquisites అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇక్కడ మనం ఏదైతే ట్యాక్స్ గవర్నమెంట్ కి పే చేస్తున్నామో ఆ పేయీ తరపున మనం పే చేస్తున్నామో, పే చేసిన అమౌంట్ ఏం వెళ్తుంది, ఎవరికైతే మనం పే చేస్తున్నామో వాడికి క్రెడిట్ కింద వెళ్తుంది. ఎందుకంటే ఆ క్రెడిట్ ని మనం ఏం చేసుకోవచ్చు, ట్యాక్స్ నుంచి మనం ట్యాక్స్ లయబిలిటీ నుంచి డిడక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఓకే, రైట్. Apart from the above, rule 37BA stipulates that credit of tax deducted at source details here below. Credit for the tax deducted at source when paid to central government shall be given to the person to whom the payment has been made to the credit given on the basis of information relating to tax deduction furnished by the payer to the income tax authorities or the person authorized by such authority అని చెప్పేసి అంటున్నాడు. అంటే మనం ఎవరికైతే పే చేసాము, ఇప్పుడు ఏ అనేవాడికి బి అనేవాడు అమౌంట్ పే చేస్తున్నప్పుడు ట్యాక్స్ డిడక్ట్ చేసాడంటండి. ఈ ట్యాక్స్ డిడక్ట్ చేసి గవర్నమెంట్ కి పే చేస్తే కనుక ఎవరి తరఫున పే చేస్తాడండి, ఇక్కడ బి తరఫున పే చేస్తాడంట. ఇక్కడ బి తరఫున పే చేసినప్పుడు ఈ పే చేసిన అమౌంట్ ట్యాక్స్ క్రెడిట్ కింద ఎవరికి ఇస్తారంటండి, ఈ ట్యాక్స్ క్రెడిట్ కింద బికి ట్యాక్స్ క్రెడిట్ అనేది ఇస్తారు అని చెప్పేసి చెప్తున్నాను. ఓకే, if whole or any part of the income on which tax has been deducted at source is accessible in the hands of a person other than the deductee, credit for the whole or any part of the tax deducted at source shall be given to the other person. However, in order to avail this benefit, the deductee should have filed a declaration with the deductor, and the deductor reports the tax deduction in the name of other person in the information relating to deduction of tax. The declaration filed by the deductee shall contain the name,
address PAN of the whom the credit has been given, payment of credit in relation to which the credit is to be given, and the reason for giving the credit of such person అని చెప్పేసి అంటే ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాలంటే క్రెడిట్ అనేది ఎవరికి వెళ్తుంది, ఆ క్రెడిట్ ఇచ్చే పర్సన్ కి ఆ పాన్ నెంబర్ ఏంటి, ఆ డీటెయిల్స్ ఏంటి అనేది మనం మెన్షన్ చేయాలంటే. ఓకే, ఈ నార్మల్ గా మనం చెప్పుకున్న ప్రొసీజర్ అండి ఇదంతా కూడా. ట్యాక్స్ డిడక్షన్ సర్టిఫికేట్ అనేది మనం ఇష్యూ చేస్తాము. ట్యాక్స్ డిడక్షన్ సర్టిఫికేట్ ద్వారా అవతలవాడికి ట్యాక్స్ అనేది డిడక్ట్ చేసుకునే డిడక్ట్ చేసిన ట్యాక్స్ సర్టిఫికేట్ ఇస్తాం కదా, ఆ సర్టిఫికేట్ తీసుకుని క్రెడిట్ వస్తుంది, ఆ క్రెడిట్ యూటిలైజ్ చేసుకుని మనం పేమెంట్ అనేది చేసుకునేటప్పుడు దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పుకుంటాం కదా. అదే ప్రొసీజర్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు అండి, నథింగ్ బట్. నెక్స్ట్ ఆస్పెక్ట్ కి వెళ్ళిపోదాం. రెస్పాన్సిబిలిటీస్ అటాచ్డ్ టు ద ట్యాక్స్ డిడక్షన్ అంటున్నాడండి. అంటే ట్యాక్స్ డిడక్ట్ చేసినంత మాత్రం సరిపోదు, దానికి ఇంకా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఏమున్నాయండి? ఇప్పుడు నార్మల్ జనరల్ ప్రొసీజర్ ప్రకారం మనం చెప్పుకున్నాం, పాన్ నెంబర్ అప్లై చేసుకుని దాన్ని ట్యాక్స్ డిడక్ట్ చేసుకుని, ట్యాక్స్ డిడక్ట్ చేస్తే సరిపోతుందా? దాన్ని చలాన్ రూపంలో పే చేసి టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేసి టీడీఎస్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం అనే ప్రొసీజర్. ఇవన్నీ కూడా ఆబ్లిగేషన్స్ అటాచ్డ్ టు ద ట్యాక్స్ డిడక్షన్. ఈ ఆబ్లిగేషన్స్ గురించి ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం మాట్లాడుకుందాం అండి. ఓకే, ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. అకార్డింగ్ టు సెక్షన్ 200, the payer shall remit the sum so deducted to the credit of the central government within the prescribed time. మన ప్రిస్క్రైబ్డ్ టైం లోపు మనం ఏం చేయాలంటే ట్యాక్స్ ని డిడక్ట్ చేసిన దాన్ని గవర్నమెంట్ కి పే చేయాలని చెప్పేసి అని అన్నారండి. ఎప్పుడు లోపు అని అన్నారండి? ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు ఉన్న ఈచ్ మంత్ వైజ్ చూసుకుంటే గనక డ్యూ డేట్ ఏంటి అంటే కనుక, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు పేమెంట్ ఆర్ క్రెడిట్ విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ గానీ పేమెంట్ గానీ అదే ఈ సెక్షన్ వైజ్ గా ఏ బేసిస్ లో చూసుకుంటే మార్చ్, ఇప్పుడు సపోజ్ జనవరి మంత్ లో ఏదో మనకి ట్యాక్స్ డిడక్షన్ చేయాల్సింది వచ్చింది అంటే పేమెంట్ ఆర్ క్రెడిట్ గానీ పేమెంట్ చేసే బేసిస్ గానీ ఆ సెక్షన్ ప్రకారం మనకి ఆ మంత్ లో ట్యాక్స్ డిడక్షన్ జరిగిందంట. అప్పుడు ఏం చేయాలి? ఇమీడియట్ గా నెక్స్ట్ మంత్ 7th లోపు, నెక్స్ట్ మంత్ ఇమీడియట్లీ సక్సీడింగ్ మంత్ 7th లోపు మనం ఏం చేయాలంటే పే చేయాలంటే గవర్నమెంట్ కి రిమిట్ చేయాలంటున్నాడండి. ఓకే, జనవరి అంటే ఫిబ్రవరి 7th లోపు మనం పే చేయాలి. అదే మార్చ్ అనుకుంటే కనుక ఏమన్నారండి? మార్చ్ అనుకుంటే కనుక ఏప్రిల్ 30th అండి. డ్యూ డేట్ ఏంటి? ఏప్రిల్ 30th. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు ఒక డ్యూ డేట్ ఉంటుంది, మార్చి మంత్ కి ఒక డ్యూ డేట్ ఉంటుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అండి. ఒకసారి చూడండి. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ట్యాక్స్ రిడక్షన్ మేడ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది క్రెడిటెడ్ ఆర్ పెయిడ్ టు ద అకౌంట్ ఆఫ్ ది పేయీ బిట్వీన్ ద మంత్స్ ఆఫ్ ఏప్రిల్ టు ఫిబ్రవరి. ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు చూసుకుంటే within 7 days from the last day of the month in which tax deduction was made. ఏ మంత్ లో అయితే మనం ట్యాక్స్ డిడక్షన్ చేసామో ఆ మంత్ ఎండింగ్ నుంచి 7th లోపు మనం ఇక్కడ మనం పే చేయాలంటండి. సక్సీడింగ్ మంత్ 7th లోపు మనం ఇక్కడ గవర్నమెంట్ అకౌంట్ కి పే చేయాలంట. ఇన్ కేస్ వేర్ ద ఇన్కమ్ ఆర్ అమౌంట్ ఇస్ క్రియేటెడ్ ఆర్ పెయిడ్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ మంత్ కి సంబంధించింది అనుకుంటే కనుక అప్పుడు 30th ఏప్రిల్ అంట. ఓకే, ఆన్ ఆర్ బిఫోర్ ది 30th ఏప్రిల్ అంటే 30th ఏప్రిల్ వరకు మనకి టైం ఉంది అని చెప్పేసి అని అనుకున్నాం. ఇదైతే కనుక ఎవ్రీ మంత్ కి సంబంధించి నెక్స్ట్ మంత్ 7th లో పే చేయాలని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఇది మనకి ఆబ్లిగేషన్ అటాచ్డ్ టు ద ట్యాక్స్ డిడక్షన్ అండి, అంటే ట్యాక్స్ పేమెంట్. సో మనం ఇక్కడ జనరల్ ప్రొసీజర్ లో మాట్లాడుకున్నాం చూసారా. సో జనరల్ ప్రొసీజర్ లో మనం మాట్లాడుకున్నది ఏంటంటే కనుక ట్యాన్ నెంబర్ అప్లై చేసిన తర్వాత ట్యాక్స్ డిడక్షన్ చేసిన తర్వాత చలాన్ పేమెంట్ ఎప్పుడు మంత్లీ చేస్తాం అనుకున్నాం. ఎవ్రీ మంత్ కి సంబంధించింది నెక్స్ట్ మంత్ 7th లోపు పే చేయాలి. ఏదైతే మార్చ్ మంత్ అనుకుంటే కనుక ఏప్రిల్ 30th కల్లా పే చేయాలని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఓకే, నెక్స్ట్. It may be noted that in respect of section 194IA, 194IB, 194M, due date for the payment shall be 30 days from the end of the month in which a tax reduction is made. ఇవన్నీ కూడా స్పెషల్ కేసెస్ అని చెప్పేసి చెప్పుకున్నాం. వీటికి ఏంటంటే 194IA కి, 194IB కి, 194M కి రెగ్యులర్ ప్రొసీజర్ కాదు. పాన్ నెంబర్ ఉంటే కనుక మనం పే చేయడం గురించి మాట్లాడుకుంటున్నాం అనుకున్నాం. అక్కడ మనం చూసాం ఎక్కడ అనుకున్నాం 30 days from the end of the month in which tax reduction is made. ట్యాక్స్ డిడక్షన్ ఎప్పుడైతే చేసామో అక్కడ నుంచి 30 days మంత్ ఎండింగ్ నుంచి 30 days లోపు మనం గవర్నమెంట్ కి పే చేయాలని చెప్పేసి చెప్పుకున్నాము. ఈ 3 సెక్షన్స్ మనం స్పెషల్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, స్పెషల్ ప్రొసీజర్ అంటూ ఉందని చెప్పేసి మనం మాట్లాడుకున్నామండి. ఓకే, లైక్ 26 QB, 26 QC, 26 QD అనే ఫార్మ్స్ ఫైలింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం అండి. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ ఏ కంపెనీ హ్యాడ్ ఏ పర్సన్ హూ ఈస్ సబ్జెక్ట్ టు కంపల్సరీ ఆడిట్ అండర్ సెక్షన్ 44AB in the preceding financial year, payment of any tax, advance tax, self-assessment tax or TDS shall be remitted only through the electronic payment, either by way of internet banking. అంటే ఈ TDS కూడా ఎలా పే చేయాలంటే if you are liable for the tax audit,
ట్యాక్స్ ఆడిట్ కి లయబుల్ అయితే గనక మీకు ఖచ్చితంగా ఏం చేయాలంటే ఎలక్ట్రానిక్ పేమెంటే చేయాలి. అది సెల్ఫ్ అసెస్మెంట్ అవ్వచ్చు, లేకపోతే అడ్వాన్స్ ట్యాక్స్ అవ్వచ్చు, లేదా ఇక్కడ మనకి టీడీఎస్ పేమెంట్ అవ్వచ్చు. ఏదైనా సరే ఇఫ్ యు ఆర్ లయబుల్ ఫర్ ట్యాక్స్ ఆడిట్ యూ హ్యావ్ టు రెమిట్ ద ట్యాక్స్ త్రూ ఎలక్ట్రానిక్ ఛానల్స్. ఎలక్ట్రానిక్ ఛానల్స్ అంటే ఈ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ అనేది చేయాలి ఆన్లైన్ ద్వారా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ద్వారా అని చెప్పేసి అంటున్నాడండి. ఓకే, కానీ ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ఆథరైజ్డ్ బై బ్యాంక్ ఆర్ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్స్. క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్స్ అనేది ఇంకా ఎనేబుల్ చేయలేదు, కానీ ప్రొవిజన్ అంటూ ఉంది. కానీ ఇప్పటివరకు అయితే కనుక ఇంటర్నెట్ బ్యాంకింగ్ మాత్రమే అలో చేస్తున్నారండి. ఓకే, రైట్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. సచ్ ఈ పేమెంట్ కెన్ బి మేడ్ either ఫ్రమ్ ది దేర్ అకౌంట్ ఆర్ ఫ్రమ్ ది అకౌంట్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్. మన అకౌంట్ నుంచి, మన ఇంటర్నెట్ బ్యాంకింగ్ మన అకౌంట్ నుంచే మనం పే చేయగలదు. మన ట్యాక్స్ వస్తే కనుక వేరే వాళ్ళ అకౌంట్ నుంచి కూడా మనం పే చేసేయచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయడం కావాలి, ఎవరి అకౌంట్ ద్వారా పే చేసాం అనేది ఇక్కడ మ్యాండేటరీ కాదు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మందికి చార్ట్ అకౌంట్ ప్రాక్టీస్ పెట్టిన తర్వాత మనం ఏం చేస్తామంటే క్లయింట్స్ అందరి దగ్గర నుంచి ట్యాక్సెస్ మనమే తీసుకుని మనం ఏం చేస్తాం, మన ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేస్తాం. ఎందుకంటే క్లయింట్స్ అందరికి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అందుకని మనమే పే చేస్తాం అన్నమాట. ఓకే, however challan for the making such payment must clearly indicate the PAN number of the payee on which behalf of the payment is made. అంటే మనం ఎవరి తరపున అయితే పేమెంట్ చేసామో వాడి పాన్ నెంబర్ మాత్రమే అక్కడ కనిపించాలి చలాన్ లోని. మనం డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు వాడి పాన్ నెంబర్ అనేది మనం మెన్షన్ చేయాలండి. ఓకే, రైట్. నెక్స్ట్, సో ఫస్ట్ ఆబ్లిగేషన్ అండి, రెస్పాన్సిబిలిటీస్ అటాచ్డ్ టు ద డిడక్షన్ అని చెప్పేసి అన్నాడు కదా. అందులో ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ పాన్ నెంబర్ ఉండాలి ఫస్ట్. ఆ తర్వాత ట్యాక్స్ డిడక్షన్ చేస్తాము. ట్యాక్స్ డిడక్షన్ చేసిన తర్వాత మనకి ఏం చేయాలంటే ట్యాక్స్ గవర్నమెంట్ కి రిమిట్ చేస్తాం. రిమిట్ చేయడం అనే దానికి ఫస్ట్ ఆబ్లిగేషన్, దానికి డ్యూ డేట్ అనేది చెప్పాడండి. నెక్స్ట్, సెకండ్ ఆబ్లిగేషన్, ఫర్నిషింగ్ ఆఫ్ క్వార్టర్లీ స్టేట్మెంట్ ఆఫ్ టీడీఎస్. దట్ ఈస్ క్వార్టర్లీ స్టేట్మెంట్ ఆఫ్ టీడీఎస్ అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నామండి. జనరల్ ప్రొసీజర్ లో మనకి ఒక పాయింట్ ఉంది, టీడీఎస్ చలాన్ పే చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేయడం అనే ప్రొసీజర్ అండి. ఆ తర్వాత టీడీఎస్ సర్టిఫికేట్ ఇష్యూయన్స్ ప్రొసీజర్. సో టీడీఎస్ రిటర్న్ లో చలాన్ లో మనం పే చేసేటప్పుడు ఎవరి పేరు మీద ఎంత డిడక్ట్ చేశాను, లేకపోతే మంత్ లో ఏ ఎక్స్పెండిచర్ మీద పే చేశాను అనేది సపరేట్ గా ఉంటుందని చెప్పేసానంటే సపరేట్ గా ఉండదని చెప్పేసి మనం మాట్లాడుకున్నాము. సో సపరేట్ గా పేమెంట్ అనేది ఇక్కడ మనకి ఎవరెవరికి పే చేసాం అనేది డీటెయిల్ బైఫర్కేషన్ అనేది ఉండదని చెప్పేసి చెప్పుకున్నామండి. ఓకే, సో ఇది మనం ఎక్కడ చూపిస్తామంటే టీడీఎస్ రిటర్న్ లో చూపిస్తాము. ఏ పార్టీకి ఎంత మనం డిడక్ట్ చేసామో అది ఏ చలాన్ ద్వారా పే చేసామనే చలాన్ మ్యాపింగ్ అన్ని కూడా చలాన్ లో కవర్ అయిన పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మ్యాపింగ్ అనేది ఏ పార్టీకి ఏ ఎక్స్పెండిచర్ కి ఏ సెక్షన్ కింద మనం డిడక్ట్ చేసాం అనేది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ టీడీఎస్ రిటర్న్ లో మనం మెన్షన్ చేస్తా ఉంటుంది. చలాన్ పేమెంట్, టీడీఎస్ రిటర్న్. ఓకే, ఈ టీడీఎస్ రిటర్న్ గురించి చూసుకుంటే కనుక ఎనీ పర్సన్ డిడక్టింగ్ ట్యాక్స్ అట్ సోర్స్ ఆర్ an employer opting to pay tax on non-monetary perquisites under section 192(1)(a) shall, after paying such a tax to the credit of the central government within the prescribed time, prepare and file a quarterly statement of deduction of tax to the Director General of Income Tax. ఇక్కడ టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేయాలంటే అది ఎలా ఫామ్ ఫైల్ చేయాలంటే 24Q in respect of salaries, 26Q in case of other than salaries, 27Q in case of other than salaries and non-resident deductees being a company అయితే కనుక మనం 27Q ఫైల్ చేయాలి. అదర్ దాన్ సాలరీస్ అనుకుంటే 26Q ఫైల్ చేయాలి. సాలరీస్ అనుకుంటే కనుక 24Q ఫైల్ చేయాలంట. ఓకే, ఇప్పుడు ఎప్పుడులో ఫైల్ చేయాలనేది మనం చూడాలంటండి. మనం టీడీఎస్ రిటర్న్ అనేది, టీడీఎస్ పేమెంట్ అనేది చలాన్ అనేది ఎవ్రీ మంత్ చేయాలనుకున్నాం. టీడీఎస్ రిటర్న్ అనేది క్వార్టర్లీ అని చెప్పేసి చెప్పుకున్నాం అండి. సో ఫస్ట్ ఏప్రిల్, మే, జూన్. ఫస్ట్ క్వార్టర్ అంటే ఏంటి, ఏప్రిల్ టు జూన్. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 months ఒక క్వార్టర్ అని చెప్పేసి అనుకుంటే ఫస్ట్ క్వార్టర్ అండి. ఫస్ట్ క్వార్టర్ అనుకుంటే ఈ క్వార్టర్ కి డ్యూ డేట్ ఏంటంటే ఇక్కడ నుంచి మనకి ఒక 1 month ఇస్తాడండి. ఇక్కడ చూడండి, జూన్ 30th ఎండ్ అయ్యే క్వార్టర్ అంటే జూన్ 30th కి మనకి ఎప్పుడు డ్యూ డేట్ అంటే 31st జూలై. ఫస్ట్ క్వార్టర్ కి 31st జూలై. తర్వాత సెకండ్ క్వార్టర్ అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. అంటే సెప్టెంబర్ తో ఎండ్ అయ్యే క్వార్టర్ కి ఇక్కడ చూడండి, సెప్టెంబర్ తో ఎండ్ అయ్యే క్వార్టర్ కి ఎప్పుడంటే అండి 31st అక్టోబర్, 1 month. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వార్టర్ అంటే ఇక్కడ మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అంటే డిసెంబర్ తో ఎండ్ అయ్యే క్వార్టర్ కి ఎప్పుడంటే డ్యూ డేట్ 31st జనవరి.
నెక్స్ట్ ఫోర్త్ క్వార్టర్ కి మాత్రం మీరు చూస్తే మనకి ఫస్ట్ ఫోర్త్ క్వార్టర్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మంత్ కి చూస్తే కనుక మనం ట్యాక్స్ చలాన్ పే చేయడానికి మనకి ఎన్ని మంత్స్ ఇచ్చాడండి? 1 మంత్ ఇచ్చాడండి. ఎప్పుడు? ఏప్రిల్ 30th వరకు ఇచ్చాడు. ఏప్రిల్ 30th లోపు మనం రిటర్న్ కూడా ఫైల్ చేయగలమా? ట్యాక్స్ పే చేసినప్పటి నుంచి 1 మంత్ మనకి టైం ఇస్తాడంట. అంటే ఇక్కడ చూస్తే కనుక సో మార్చ్ అనుకుంటే కనుక 31st మే అంటండి. 31st మే అంటే నెక్స్ట్ ఇయర్ 31st మే లోపు మనం ఏం చేయాలంటే ఇక్కడ 1 మంత్ ఏమో ట్యాక్స్ పే చేయడానికి టైం ఇచ్చాడు. అక్కడ నుంచి 1 మంత్ ఏమో మనకి ఇక్కడ టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేయడానికి టైం ఇచ్చాడండి. 31st మే. ఓకే, రైట్. ఈ 26 క్యూబీలు, 26 క్యూసీలు, 26 క్యూడీలు వీటికి సంబంధించింది అయితే కనుక మనం ఏమనుకున్నాం? విత్ ఇన్ 30 days ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ ఇన్ విచ్ ట్యాక్స్ డిడక్షన్ మేడ్. ఎప్పుడైతే ట్యాక్స్ డిడక్షన్ మనం చేసామో ఆ ట్యాక్స్ డిడక్షన్ చేసిన మంత్ కి ఎండింగ్ నుంచి 30 days లోపు మనం ఏం చేయాలంటే ఈ ఫార్మ్స్ అనేవి ఫైల్ చేయాలని చెప్పేసి చెప్పారండి. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రాసెసింగ్ ఆఫ్ ది ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్. మనం ఫైల్ చేసిన రిటర్న్ ఏదైతే ఉందో అది ప్రాసెస్ జరుగుతుంది. ప్రాసెస్ జరిగిపోయిన తర్వాత ప్రాసెసింగ్ జరిగిపోయిన తర్వాత ఎర్రర్స్ ఏమైనా ఉంటే రెక్టిఫై అయ్యి ఆ ఎర్రర్స్ రెక్టిఫికేషన్ అనేది జరిగిన తర్వాత మనం టీడీఎస్ సర్టిఫికేట్స్ అనేవి ఇష్యూ చేయడం అనేది వస్తుంది అంటండి. ఓకే, నెక్స్ట్ ఓకే ప్రాసెసింగ్ జరిగిన తర్వాత ఒకవేళ ఎర్రర్స్ కానీ మిస్టేక్స్ కానీ అరైజ్ అయినట్లయితే మనకి కొన్ని ఇంట్రెస్ట్లు అయ్యి లెవీ చేస్తారంటే ఆ ఇంట్రెస్ట్లు పెనాల్టీలు లెవీ చేసిన తర్వాత మనకి చెప్తారంటే ఆ ఇంట్రెస్ట్ వాటి గురించి ఒకసారి చదవండి అన్న. ఒకసారి చదివితే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ టు డిడక్ట్ ఆర్ పే టీడీఎస్. టీడీఎస్ డిడక్ట్ చేయడంలో కానీ లేకపోతే పే చేయడంలో కానీ మీరు ఫెయిల్ అయితే కనుక టీడీఎస్ డిడక్ట్ చేయడం వేరు, డిడక్ట్ చేసిన దాన్ని పే చేయడం వేరు అని చెప్పేసి స్టార్టింగ్ లోనే టీడీఎస్ అనేది చాప్టర్ స్టార్టింగ్ లోనే మనం మాట్లాడుకున్నామండి. సో బేసిక్స్ ఆఫ్ ది టీడీఎస్ గురించి మాట్లాడుకున్నప్పుడే ట్యాక్స్ డిడక్ట్ చేయడం వేరు. నేను ఒక పర్సన్ కి పేమెంట్ ఆఫ్ రేట్ విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ అన్నప్పుడు నేనేం చేశానంటే రెంట్ అకౌంట్ డెబిట్ టు ఏ అకౌంట్ అని చెప్పేసి 1 lakh వేస్తానండి. అంటే నేను ట్యాక్స్ డిడక్ట్ చేసినట్ట చేయనట్ట? ఇట్ ఈస్ డైరెక్ట్ గా 1 lakh ఏ అకౌంట్ కి వేస్తాను అంటే కనుక మనం ట్యాక్స్ డిడక్ట్ చేయకుండా చేసినట్టేనండి. క్రెడిట్ అనేది ఇచ్చేసినట్టే. అలాంటప్పుడు ట్యాక్స్ డిడక్ట్ చేయలేదు ఇక్కడ. ఓకే, అలా కాకుండా రెంట్ అకౌంట్ డెబిట్ టు టీడీఎస్ పేబుల్ అకౌంట్ టు ఏ అకౌంట్ అని చెప్పేసి ఇక్కడేమో 1 lakh, ఇక్కడేమో 10,000, ఇక్కడేమో 90,000. ఇలా నేను టీడీఎస్ అనే ఎంట్రీ సెపరేట్ గా రాశాను అనుకోండి. ఇక్కడ ఏం చేసినట్టంట టీడీఎస్ డిడక్షన్ అనేది చేశాను. ఓకే, ఇక్కడ టీడీఎస్ డిడక్షన్ చేయలేదు, ఇక్కడ టీడీఎస్ డిడక్షన్ చేశాను కానీ ఏం చేయలేదు? గవర్నమెంట్ కి పే చేయలేదు అనుకుంటే కనుక రెండుకి వేరు వేరు అండి. కాన్సిక్వెన్సెస్ వేరుగా ఉంటాయి. చూడండి. టుడే రెస్పాన్సిబిలిటీస్ అకార్డింగ్ టు సెక్షన్ 201(1) ఎనీ పర్సన్ or the principal officer in the company who is responsible to direct tax at source shall be deemed to be an assessee in default. సో కంపెనీ అండ్ ఎవడైతే రిడక్షన్ చేయడానికి రెస్పాన్సిబుల్ పర్సన్ అయ్యారో ఇద్దరు కూడా ఏమవుతారంటే ఎస్ఎస్సీ ఇన్ డిఫాల్ట్ అవుతారంట. In the situations to deduct a tax in respect of all payments covered under TDS provisions, fails to deduct or after deducting fails to pay whole of the any part of the tax as per law, employer to pay the tax on non-monetary purposes to the provided to the employee. Employer fails to pay or whole or part of the tax on such non-monetary benefit. Non-monetary benefit మీద tax pay చేయడంలో ఫెయిల్ అయినా, అమౌంట్ డైరెక్ట్ చేసిన దాన్ని గవర్నమెంట్ కి పే చేయడంలో ఫెయిల్ అయినా, ఈ రెండింటి గురించి కాన్సిక్వెన్సెస్ చెప్తున్నాడు. కమ్ టు లాస్ట్ పాయింట్ అండి, ఇంట్రెస్ట్ ఫర్ డిఫాల్ట్. చూడండి, వన్స్ ఏ పేయర్ ఇట్ ఇస్ డీమ్డ్ టు బి డిఫాల్ట్ అండర్ సెక్షన్ 201, ఇంట్రెస్ట్ షల్ బి లెవియబుల్ అండర్ సెక్షన్ 201(1)(a). నువ్వు 201 లో ఏదైతే నీకు నాన్ కంప్లైన్స్ చేసావని చెప్పారో అప్పుడు నీకు 201(1)(a) లో ఇంట్రెస్ట్ అనేది లెవీ అవుతుందంట. ఫెయిల్యూర్ టు డిడక్ట్ ట్యాక్స్ అంటే నువ్వు ట్యాక్స్ డిడక్షన్ చేయడంలోనే ఫెయిల్ అయితే, అంటే నువ్వు ఎంట్రీ ఇలా రాసుకున్నావు అనుకోండి, రెంట్ అకౌంట్ డెబిట్ ఏ అకౌంట్ అని రాసావంటే నువ్వు ట్యాక్స్ డిడక్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యావు. సో ఆ ట్యాక్స్ డిడక్ట్ చేయడంలో ఫెయిల్ అయితే 1% per month or part thereof from the date on which tax was deducted till the date of the actual deduction. ఏ రోజు వరకు అయితే నువ్వు ట్యాక్స్ డిడక్షన్ చేస్తావో ఆ ట్యాక్స్ డిడక్షన్ చేసేంత వరకు కూడా మనం ఏం చేయాలంటే 1% ట్యాక్స్ అనేది 1% ఇంట్రెస్ట్ అనేది లెవీ చేయాలంట. సార్ వన్స్ నేను ఏం చేసానంటే ఈ ఎంట్రీ రాసిన తర్వాత అయ్యో నేను ట్యాక్స్ డిడక్ట్ చేయడం మర్చిపోయానని చెప్పేసి అనుకుని నేను ఏం చేశానంట తర్వాత ట్యాక్స్ డిడక్షన్ ఎంట్రీ రాసానంట. ఎలాగా?
ఏ అకౌంట్ తగ్గించేసి ఏ అకౌంట్ డెబిట్ చేసేసి అదంతా 10,000 డెబిట్ చేసేసి టు టీడీఎస్ పేబుల్ అకౌంట్ అని చెప్పేసి నేను ఏం చేశానంటే 10,000 రాశానంటే ఇక్కడ ఈ ఎంట్రీ రాశానంటే కనుక అప్పుడు ట్యాక్స్ డిడక్ట్ చేసినట్టు అంట అప్పుడు ఫెయిల్యూర్ టు పే ట్యాక్స్. అప్పుడు నువ్వేం చేసినట్టు ఫెయిల్యూర్ టు పే ట్యాక్స్ అంట 1.5% ఆఫ్ ది పార్ట్ పర్ మంత్ ఆర్ పార్ట్ ఆఫ్ ది మంత్. అమ్మ 1.5% ఏమో ఇక్కడ డిడక్ట్ చేసి పే చేయకపోతే, అసలు డిడక్ట్ చేయకపోతే 1% పర్ మంత్ ఆర్ పార్ట్ ఆఫ్ ది మంత్. పార్ట్ ఆఫ్ ది మంత్ కూడా మనకి ఇక్కడ పడిపోద్దండి. ఫ్రమ్ ది డేట్ ఆన్ విచ్ డిడక్షన్ టిల్ ద యాక్చువల్ పేమెంట్. మనం డిడక్షన్ చేయాల్సినప్పటి నుంచి యాక్చువల్ పేమెంట్ వరకు కూడా మనకి పార్ట్ ఆఫ్ ది మంత్ కూడా ఇక్కడ ఫుల్ మంత్ కింద తీసుకుంటామండి. సార్ 1 డే డిలే చేశాను సార్ నేను అంటే అప్పుడు కూడా ఇక్కడ మనకి ఏం చేస్తారంటే అండి ఆ మంత్ డెడక్ట్ చేసింది పే చేయడంలో ఫెయిల్ అయినట్టుగానే భావిస్తారంటండి. అంటే సార్ నేను ఈ మే మంత్ కి సంబంధించింది ఎప్పుడు పే చేయాలండి? జూన్ 7th లో పే చేయాలి. జూన్ 8th నాడు పే చేశాను అనుకోండి, అప్పుడు 1 డేకి ఇంట్రెస్ట్ పడుతుందా 1 మంత్ కి ఇంట్రెస్ట్ పడుతుందా అంటే అది పార్ట్ ఆఫ్ ది మంత్ మనం ఇచ్చేసినట్టే. అందుకని 1 డే డిలే చేసినా సరే 1 మంత్ కి సంబంధించిన 1.5% ఇంట్రెస్ట్ అనేది మనకి లెవీ అయిపోతుందంట. ఎందుకంటే డిడక్ట్ చేసి గవర్నమెంట్ కి పే చేయలేదు కాబట్టి. ఓకే రైట్. అసలు డిడక్ట్ చేయకపోతే 1%, డిడక్ట్ చేసి గవర్నమెంట్ కి పే చేయకపోతే 1.5%. అంటే డిడక్ట్ చేయడంలో కంటే డిడక్ట్ చేసి గవర్నమెంట్ పే చేయకపోవడమే పెద్ద మిస్టేక్ కదా సార్? ఎస్. నువ్వు నీకు ట్యాక్స్ డిడక్షన్ చేయాలని తెలిసి కూడా చేసి నువ్వు గవర్నమెంట్ కి పే చేయలేదంటే ఇట్స్ బిగ్గెస్ట్ అఫెన్స్. అందుకని చెప్పేసి 1.5% పర్ మంత్ అనేది వేస్తున్నారండి ఇంట్రెస్ట్ అనేది. ఓకే మంత్ వైజ్ గా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాము. దీనికి ఇన్ ఎక్సెస్ గా మనకి ఏముంటదండి? ఇంట్రెస్ట్ ఇన్ ఎక్సెస్ గా మనకి ఏముంటుంది అని చెప్పేసి అనుకుంటే కనుక డిజల్వెన్సెస్ అండి. పీజీబీపీ లో డిజల్వెన్సెస్ అనేవి ఈ కాన్సిక్వెన్సెస్ కి ఇన్ ఎడిషన్ అండి. ఓకే రైట్. సో ఈ టీడీఎస్ ఆబ్లిగేషన్స్ అవేమో మనకి బిజినెస్ ఆర్ ఆబ్లిగేషన్స్ రెండు ప్రొవిజన్స్ సైమల్టేనియస్ గా వెళ్తాయి. రెండు నాన్ కంప్లైన్స్ కి రెండిటి వల్ల మనకి రెండిటికి అట్రాక్ట్ అవుతాము. రెండిటి వల్ల మనం ఏమవుతాం ఇక్కడ ఎఫెక్ట్ అవుతాం అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ సర్టిఫికెట్ ఫర్ ది ట్యాక్స్ డిడక్టెడ్. ట్యాక్స్ డిడక్షన్ కి సర్టిఫికెట్ ఏంటండి? ఫార్మ్ 16 ఎవరికి ఇస్తాం అనుకున్నాం? సాలరీ యాన్యువల్ ఇయర్ వైజ్ కి ఇస్తామండి. ఫార్మ్ 16B ఎక్కడ 194 ఐఏ పేమెంట్స్, ఫార్మ్ 16C 194 ఐబి పేమెంట్స్, 16D 194 ఎం పేమెంట్స్, 16A ఎనీ అదర్ కేసెస్, ఆల్ అదర్ కేసెస్. ఏమో ఎప్పుడైతే మనం చేస్తాం అప్పుడు ఇస్తాము టీడీఎస్ సర్టిఫికెట్స్ 15 days లోపు. ఇదైతే కనుక 16A అంటే క్వార్టర్లీ అండి. ఏ క్వార్టర్ కి సంబంధించిన ఆ క్వార్టర్ కి సంబంధించింది 15 days లోపు మనం ఇవ్వాలి అని చెప్పేసి అంటున్నాడు. మనం టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేసిన 15 days లోపు ఈ సర్టిఫికెట్ అనేది మనం ఇష్యూ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇవి డ్యూ డేట్స్ అన్నమాట. ఓకే రైట్. రైట్. నెక్స్ట్ మ్యాండేటరీ రిక్వైర్మెంట్ ఆఫ్ ఫర్నిషింగ్ పాన్. పాన్ నెంబర్ మనం ఇక్కడ మిగిలిన చిన్న చిన్న ఆస్పెక్ట్స్ ఏంటంటే వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మ్యాండేటరీ రిక్వైర్మెంట్ ఆఫ్ ఫర్నిషింగ్ ఆఫ్ పాన్ అంటే 206AA. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పాన్ నెంబర్ మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. పాన్ నెంబర్ ఇవ్వాలి అంటండి. మనం ఎవరికైతే డైరెక్ట్ చేస్తున్నాడో వాడికి పాన్ నెంబర్ ఇవ్వాలంటండి. ఇవ్వకపోతే ఏం చేస్తారు సార్? ఇక్కడ టీడీఎస్ అనేది యాక్ట్ కి రెలవెంట్ యాక్ట్ కి అప్లికబుల్ అయిన రేట్ కానీ ఇక్కడ యాక్ట్ ఇన్ ఫోర్స్ ఇక్కడ రిలవెంట్ యాక్ట్ కి ఫోర్స్ లో ఉన్న రేట్స్ కానీ 20% కానీ తీసుకుంటారు. విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ అనేది ఇక్కడ అప్లై చేస్తారు. ఒకవేళ పాన్ నెంబర్ కనుక మనం ఇవ్వకపోతే చూడండి, ఎవ్రీ పర్సన్ ఎంటైటిల్డ్ టు రిసీవ్ ఎనీ సమ్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ అమౌంట్ ఆన్ విచ్ ట్యాక్స్ ఇస్ డిడక్టబుల్ shall furnish his PAN number to the person responsible for deducting such tax. In case there is a failure to deduct the tax, tax shall be deducted at a higher of the following. ఈ మూడిట్లో ఏదైతే ఎక్కువ ఉంటుందో ఆ రేట్ కి మనం ట్యాక్స్ డిడక్షన్ చేయాలంట. రెలవెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్ లో మనకి ఏమైనా చెప్తే అవి అంటే ఇప్పుడు మనం ప్రతి ప్రొవిజన్ లోనే ప్రతి సెక్షన్ లోనే మనకి ఏం చెప్పుకుంటూ వచ్చారండి, పాన్ నెంబర్ ఇవ్వకపోతే పాన్ నెంబర్ ఇస్తే 10%, పాన్ నెంబర్ ఇవ్వకపోతే 20% అని, లేకపోతే 42.74% అని, అలా మనకి స్పెసిఫిక్ గా ఏవైతే రేట్స్ చెప్పారో ఆ ప్రొవిజన్స్ ప్రకారం కానీ, లేకపోతే రేట్స్ ఇన్ ఫోర్స్ ఉన్న ప్రకారం కానీ, లేకపోతే 20% కానీ, మూడిట్లో ఏది ఎక్కువైతే అది అంటారు. అది మనం ఏం చేయాలి? ట్యాక్స్ రేట్ అప్లికబుల్ చేయాలి. మనం ఫస్ట్ లో చూస్తే కనుక 192A వచ్చేసరికి పాన్ నెంబర్ ఇవ్వకపోతే 42.74% అంతే చెప్పారండి. ఆ తర్వాత చూసిన వాటిల్లో 20% అని చెప్పారు. అక్కడ క్యాలిక్యులేట్ చేసుకుంటే మూడిట్లో ఏదైతే ఎక్కువ ఉంటుందో ఆ రేట్ అనేది ఇక్కడ అప్లికబుల్ చేస్తామని చెప్పేసి చెప్పారండి.
పాన్ నెంబర్ ఇవ్వకపోతే. మనం పాన్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వాలా సార్? ఎస్, ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్. సో ఇది ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ కి సంబంధించిందండి. నెక్స్ట్ ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్. సో ఇంకా ఈ ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్ గురించి నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకొని అక్కడితో ఇక్కడ ఏం చేసుకుందాం, ఈ చాప్టర్ ని కంప్లీట్ చేసుకుందాం. చాలా చిన్న కాన్సెప్ట్ ఏనండి, చాలా చిన్న కాన్సెప్ట్. అది ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు. అది మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుని కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా? రైట్. సో ఇక్కడితో సెషన్ ఎండ్ చేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ. సార్ చెప్పమ్మా. ఇప్పుడు టీడీఎస్ డిడక్షన్